డైరెక్ట్ మార్కెటింగ్. నేను మళ్ళీ చెప్తున్నా, డైరెక్ట్ సెల్లింగ్, డైరెక్ట్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్. ఈ 4 పదాలు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటటువంటి ఇండస్ట్రీకి సంబంధించిన పదాలు. అయితే ఈ ఇండస్ట్రీ మీద జనాలు ప్రమోట్ చేసేటటువంటి విధానం క్లియర్గా తెలియక ఎవరి స్టైల్లో వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల, ఇందాక నేను చెప్పినట్టు సబ్బులు ఇసిరేస్తే కారు రావటం, నేను సబ్బు కొంటే నాకు డబ్బు వచ్చింది, జస్ట్ షాప్ చేంజ్ చేస్తే కారు వచ్చింది, ఇట్లా చవకబారు మార్కెటింగ్ పద్ధతులలో వెళ్ళటం వల్ల ఇది ఏంటో అర్థం కాక కొంతమందికి అది చూసిన తర్వాత ఇది చీప్ ట్రిక్స్ అని చెప్పేసి భయపడి ఇవన్నీ వేస్ట్, ఇట్లాంటి జనాల్ని స్కామ్ చేస్తారు, ఇలాంటి లూటీ చేస్తారని చెప్పి ఒక డిఫరెంట్ ఒపీనియన్ జనాల్లో ఉంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే చెప్పేటోడు ఇది ఏందో చెప్పకపోవడం. కార్ల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, డబ్బుల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, కానీ ఎట్లా వస్తున్నాయో డబ్బులు చెప్తలేరు చాలా మంది. అన్న ఇప్పుడు మామిడి పండు విషయం తీసుకుంటే, మామిడి పండు అమ్మితే ఎంత వస్తుందో ఇంపార్టెంటా, మామిడి పండులో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఇంపార్టెంటా? మాట్లాడాలి. మామిడి పండు తింటే ఏమొస్తుందో బెనిఫిట్స్ ఇంపార్టెంట్, తర్వాత అది అమ్మితే వచ్చే కమిషన్ ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? ఫస్ట్ ప్రయారిటీ ఏంది? మామిడి పండు బెనిఫిట్. అసలు ఆ బిజినెస్ ఎందుకు చేయాలి? ఎండ్రీన్ అమ్మితోడు నామూషిగా ఫీల్ అవుతారు కొంచెం. ఎండ్రీన్ కానీ ఏదన్నా మందులకి అమ్మేటోళ్ళు కొంచెం శర్వాకం చేసుకోవాలి, సిగరెట్ కానీ మందు కానీ. మంచిది అమ్మేటోళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఎస్ ఆర్ నో? తేడా అక్కడ ఉంది. ఏం చేసి డబ్బు సంపాదిస్తున్నావు చాలా ఇంపార్టెంట్. ఎంత సంపాదిస్తున్నావు దానికంటే ఏం చేసి సంపాదిస్తున్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వు చేసిన దాని వల్ల సమాజానికి జరిగేది మంచా చెడ అన్నిటికంటే ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు ఈ బిజినెస్ గురించి నీకు క్లారిటీగా తెలుస్తుంది. వాళ్ళు కూడా అడిగేటప్పుడు ఎంత వచ్చింది నీకు? 1,00,000 వచ్చింది, నేనేం చేయాలి? వేసుకోవాలి ఇద్దరు కింద, ఈ ఇద్దరు వేసుకోవాలి, వాళ్ళకి నీకు వేసుకుని వదిలేండాలి. ఇక ఇద్దరు కలిసి ఆడ వేసుకోవాలి, కూర్చోవాలి. మీకు కూడా నేను క్లారిటీగా ఏం చెప్తున్నా అంటే, ఈ బిజినెస్ లో ఈ మీటింగ్ అర్థం కాకపోయినా ఇంకో 4-5 మీటింగ్లకు వచ్చి ఈ బిజినెస్ లైన్ ఏంటో అర్థం చేసుకోండి. ఆర్ యూ రెడీ సార్? డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ మొదలైంది నిన్న ఇయ్యాల కాదు, 1920లో అమెరికాలో మొదలైనటువంటి కాన్సెప్ట్ పేరు డైరెక్ట్ సెల్లింగ్. దాన్ని కాలక్రమేణా డైరెక్ట్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అంటూ వచ్చారు. రైట్? అయితే ఆ 1920 జాగ్రత్తగా రండి సార్ ప్లీజ్, కొత్త వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. 1920లో అక్కడ మొదలైన ఇండస్ట్రీ మన ఇండియాలోకి వచ్చింది 1990లో. 1990s ఇండియాలోకి వచ్చినప్పుడు దీన్ని పర్ఫెక్ట్ గా పొజిషనింగ్ చేసేవాళ్ళు లేక, ఈ బిజినెస్ ని ఇలా చేయాలి, దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఇది అని చెప్పేటోళ్ళు లేక, పైసలు సంపాదించేది ఒక్కటి పట్టుకోరు, మిగతాది వదిలేసి మామిడి పళ్ళు అమ్మితే డబ్బులు వస్తాయని చెప్పేది తప్ప పండు తింటే లాభం ఏందో చెప్పలే ఎవరికి. ఎంత దందా చేస్తే అని పైసలు వస్తాయి, ఎంత మందికి అమ్మితే అని డబ్బులు వస్తాయి, ఇది చెప్పారు. డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా జనాల్ని జాయిన్ చేస్తే పైసలు వస్తాయి, ఎక్కువ ప్రొడక్ట్లు అమ్ముడు పోతే డబ్బులు వస్తాయి అని తీసుకొచ్చి నెంబర్ ఆఫ్ పీపుల్ తోటి ప్రొడక్ట్ల గురించి, పైసల గురించి, మీన్స్ ప్రొడక్ట్ గురించి అంటే ప్రొడక్ట్ అమ్మడం గురించి, పైసల గురించి, కార్ల గురించి, ఈ లగ్జరియస్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఎక్కువైపోయి దాన్ని మిస్గైడ్ చేసి, మిస్లీడ్ చేసి, మిస్కమ్యూనికేట్ చేసి ఒక ఫేక్ ఇండస్ట్రీగా చూపెట్టారు జనాలు. 1-2 కంపెనీల మోసం జరిగిన తర్వాత 3వ కంపెనీకి పోవాలంటే భయపడతారా లేదు సార్? కానీ ఇప్పుడు కొన్ని లక్షల సార్లు మోసపోయారు జనం, లక్షల సార్లు. ఏమన్నట్లు కదా నాది ఇంకా బెటర్ అని చెప్పుకుంటూ వచ్చి మోసాలు పోతున్నామని ఎప్పటి నుంచి ఎప్పటిదాకంటే 1990 నుంచి 2016 వరకు. 2016లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది మోసం కాదు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఫేక్ కంపెనీలు ఉన్నాయి. ప్రపంచంలో 120 దేశాల్లో దీనికి పటిష్టమైనటువంటి చట్టాలు ఉన్నాయి. మన ఇండియాలో మాత్రమే జనాలు ఎందుకు దీన్ని అబాసుపాలు చేశారు, ఎందుకు దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోరని చెప్పి మన దేశ ప్రధాని గారు అప్పుడు ఆలోచించిన తర్వాత, నేను మీకు డేట్ కూడా చెప్తున్నాను, నోట్ చేసుకొని చెక్ చేసుకోండి. సెప్టెంబర్ 9వ తారీఖు 2016. ఐ రిపీట్ ద డేట్, సెప్టెంబర్ 9వ తారీఖు 2016. రామ్ విలాస్ పాస్వాన్ అనేట ఆయన కన్స్యూమర్ అఫైర్స్ మినిస్టర్. ఆ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో పార్లమెంట్ సాక్షిగా ఒక 13 పేజీల గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. గైడ్ లైన్సే 13 పేజీలు ఉన్నాయంటే ఎన్ని పుస్తకాలు చదివితే ఆ గైడ్ లైన్స్ వచ్చి ఉంటే ఆలోచించండి. అంత ఎఫర్ట్ గవర్నమెంట్ ఎందుకు పెట్టిందో కూడా మీరు ఆలోచించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే, వీళ్ళు ఒకటి పట్టుకుని అప్పటికే పైసలు కట్టించేది, చైన్ సిస్టమ్లు, ఈ ఏమంటారు మన మీకు ఇంత కడితే ఆడ పెట్టుబడి పెడితే మీకు డబల్ అయితే తిరుమల అయితే, ఈ బాగా ప్రచురణలు ఉన్నాయి. అవిటి కట్ చేసేందుకే గైడ్ లైన్స్ ఇస్తే వీళ్ళు దాన్ని ఎట్లా యూజ్ చేశారంటే, ఇప్పటిదాకా మన పర్మిషన్ లేదు, ఇప్పుడు పర్మిషన్ కూడా వచ్చింది. ఇక ముంచూరి గట్టిగా చేయడం మొదలు పెట్టినప్పుడే, ఈ అగ్రిగోల్డ్ అవన్నీ వచ్చినప్పుడే దడా మోసాలు ఎక్కువ జరిగిపోయిన తర్వాత ఇంకొకసారి లాక్డౌన్ వచ్చినాక మళ్ళీ ప్రమాదం ఏం జరిగిందంటే, లాక్డౌన్ లో జనాలు అందరూ జాబులు కోల్పోయారు. ఎస్ ఆర్ నో? బిజినెస్ చాలా లాస్ అయిపోయింది.
డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వైపు చూడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హౌస్ వైఫ్స్ మాత్రమే, పార్ట్ టైం మాత్రమే చేసే ఇండస్ట్రీ ఒకప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అంటే. లాక్డౌన్ తర్వాత ప్రత్యామ్నాయ ఆదాయం గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు, అంటే ఒక జాబ్ మీద డిపెండ్ అయితే జీవితం మారదు, నా జాబ్ ఎప్పుడు పోయేది తెలియదు, నా కిరాణ్ జాబ్ ఎప్పుడు బంద్ అయ్యేది తెలియదు, నా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లో కూడా సెక్యూరిటీ లేదు లాక్డౌన్ తర్వాత, ఫ్యూచర్ లో కూడా ఇదేమైనా జరిగితే ఆగమైపోతాను ఆలోచించిన నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంకొక ఇన్కమ్ ఏమైనా ఉంటే బాగుండు అని అనుకున్న వాళ్ళందరిలో ఆ 100 మంది అట్లా అనుకుంటే అందులో 70-80 మందికి వచ్చిన మొట్టమొదటి అవకాశం, ఆపర్చునిటీ, ఆలోచన డైరెక్ట్ సెల్లింగ్. వాళ్ళందరికీ డైరెక్ట్ సెల్లింగ్ మీద ఆలోచన రావడంతో ఎక్కువ మంది ఇటువైపు చూడటం మొదలుపెట్టారు. 2016 నుంచి మోసాలు ఎక్కువ జరగడం మొదలుపెట్టారు, వీళ్ళు ఎక్కువ రావడం మొదలుపెట్టారు. జనాలు ఎక్కువ వస్తుంటే మోసాలు ఇంకా ఎక్కువైతే తక్కువైతే అక్కడ ప్రమాదం కొంచెం ఉందని ఆలోచించిన మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళా చెప్తున్నా నేను మీకు డేటు జూన్ 21 తారీఖు 2023 2023 జూన్ 21 దీనికి ఒక గెజెట్ ఇచ్చారు, భారత్ రాజపత్ర చట్టం. అది ఇట్ ఈస్ లా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి లా. మీకు ఎవడన్నా ఎట్ట పడితే బయట మాట్లాడానుకో ప్రింట్ తీశారు మొఖాలు కొట్టండి, నోటుకు వచ్చినట్టు మాట్లాడగరా పోషిడీకి అని కూడా చెప్పిన నేను మొన్న ఒకటి క్లియర్గా. ఏది పెడతారు ఇవన్నీ ఫేక్, ఇవన్నీ ఫేక్. అరే ఎందుకు ఫేక్ చెప్పారంటలే, నేను చట్టం డేట్ చెప్పిన, ఏ రోజు ఇచ్చిరో చెప్పిన, ఎందుకు చట్టం ఇచ్చిరో చెప్పిన, అన్ని ఫేక్. నేను మీకు కూడా చెప్తున్నా, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏమన్నా ఫేక్ ఉంటే నాకు ప్రూఫ్ చేయండి. 5,50,000 తీసుకుంటాను నేను నెలకు, ఆన్ ది స్పాట్ లో పనిచేస్తాం, ఏం ప్రూఫ్ చేస్తాం. 2023 జూన్ 21 తర్వాత చట్టం వచ్చినాక ఈ పిచ్చకుండ్ల కంపెనీలన్నీ చిన్నగా బాట పట్టడం మొదలుపెట్టి వాళ్ళకందరికి అర్థమైపోయింది, ఎస్ మా పని అయిపోయింది, ఇప్పటి నుంచి మనం చేయాలని చెప్పి చిన్నగా చేసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్కి లైన్ అప్ పడి మంచి కంపెనీలు మాత్రం నిలబడ్డాయి. అవి 5% ఉన్నాయి. ఇప్పటిదాకా జరిగినటువంటి డ్యామేజ్ ఏంటంటే జనాలు అందరి దగ్గరికి వెళ్ళి ఇంత గట్టు ఇంత వస్తుంది, ఇద్దరు జాయిన్ చేయి ఇంత పడుతుంది, నీ కార్ వస్తుంది, ఇల్లు వస్తుంది, ఇవి మాట్లాడే తప్ప డైరెక్ట్ సెల్లింగ్ ఎవరు మాట్లాడాలి. ఇప్పుడు ఆ మోసపోయిన వాళ్ళందరి దగ్గరికి చట్టం చేసిరన్నా ఇది మోసం కాదు అని చెప్పాలంటే టైం పడతా లేదు సార్, పడుతుందా పట్టదా? అగో దానికోసం ఈ మీటింగ్, ఇంతమందితో మీటింగ్ పెట్టి నేను మీ ఇంటికి వచ్చి చెప్పొచ్చు కదా, ఇంత టైం ఇవ్వవు నాకు, ఇంతసేపు కూర్చోవు ఎస్ఆర్లో. అందుకే వీడికి పిలిచి ఇది ఏందో చెప్పడానికి, ఎవరిని జాయిన్ చేస్తుంది కాదు సార్. ఇప్పటిదాకా 3-3.5 లక్షల మందితో మాట్లాడలేదు, 3.5 lakhs పీపుల్ మాక్సిమం చెప్తున్నాను నేను మీకు. మొత్తం సోషల్ మీడియా అంతా కలిపి ఇంకెక్కువైతే నేను ఫిజికల్గా మాట్లాడిన వాళ్ళే. ఈ 3-3.5 లక్షల మందిలో ఒక్కరిని కూడా సార్ మీరు వెస్టీలో జాయిన్ అవ్వండి అని అడగని కూడా ఫ్యూచర్. నా పాయింట్ ఏంటంటే డబ్బు సంపాదించడం కోసం చాలా కష్టపడుతున్నారు జనాలు, బయట పడుతురా లేదా? సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసిన దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ ఫర్ మనీ. అందులో సేవ్ ఉండొచ్చు, సర్వీస్ ఉండొచ్చు, కానీ అంతిమంగా డబ్బు కావాలి. ఎస్ఆర్ నో? మరి పైసల కోసం ఇంత కష్టపడుతుందో అన్న, ఇక్కడ నిజాయితీ కష్టపడితే ధర్మబద్ధమైన మార్గంలో నీకు డబ్బు వస్తుందంటే వస్తారా రారా? అంటే ఇది ఏందో చెప్పాలా, గుంజుకొచ్చి జాయిన్ చేయాలా? అదే డ్యూటీ చేస్తున్నాం మనం. అసలు ఏంటి సార్ ఈ బిజినెస్ అంటే 1920లో స్టార్ట్ అయ్యంటే ఇప్పటికి ఎన్ని ఏళ్ళు అయింది సార్ ఇండస్ట్రీ వచ్చి? 104 సంవత్సరాలు. అంటే మనం ఇక్కడ కూర్చున్న ఎవరో ముట్లేదు. భారతదేశానికి స్వతంత్రం రాకముందు మొదలైనటువంటి కాన్సెప్ట్ ఇది. కాకపోతే దీన్ని సరిగ్గా అవగాహన లేక ఏ ఇండస్ట్రీలైనా మోసాలు జరుగుతలేవు. దీంట్లో కొంచెం ఎక్కువ జరిగింది, ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి డబ్బులు తొందరగా వస్తున్నాయని తొందరగా అట్రాక్ట్ అవుతాయి. మనలోకి ఎట్లుంటుందంటే జొన్నపిండి ఇట్లా ఇసిరేస్తే రొట్టె కాల్చి పప్పు కింద కలుపుకొని రావాలి ఎమ్మటే, అట్లా ఫిక్స్ అయిపోయారు. కాబట్టి ఈజీ మనకి అలవాటు అయిపోయి మోసాలు జరిగి ఒక్కసారి వేడి పాలు పెట్టినాం అనుకో పెళ్లికి, మూతి కాలింది, మరోసారి చల్లపాలు పెట్టు సాగుతుందా? మూతి ఎన్నికలు కాలిపోయినాయి కాబట్టి నువ్వు ఎన్నిసార్లు పాలు పెట్టినా రాదు అది. ఎస్ఆర్లో ఇక్కడ కూడా అదే జరిగింది. స్టార్టింగ్ లో వచ్చి మోసాలు చేసి కాబట్టి నాలంటూ అన్న ఒక 10 నిమిషాలు టైం అయితే నీకు దండం పెడతా అన్న, నేను ₹1,00,000 కోల్పోయినా నాకు చెప్పకట్టు. అందుకే మీటింగ్ పెట్టి సార్ ఇది ఏందో తెలుసుకోండి, డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ నాట్ ఫేక్. రియల్ ఎస్టేట్ మన తెలంగాణకి ఎంటర్ అయినప్పుడు బ్రోకర్ దందా అనేది దాన్ని. ఎస్ఆర్నో? ఇప్పుడు ఎవడన్నా అంటాడా బ్రోకర్ దందా అని? నిన్ను బోరించి కొడతారు ఇప్పుడు బ్రోకర్ దందా అంటే వాళ్ళు, అవునా కదా? ఇన్సూరెన్స్ అని ఎవడో నమ్మిరా స్టార్టింగ్ లో? ఇప్పుడు బండ్లు తయారు చేసే బజాజ్ కంపెనీ వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ సెక్టార్లోకి వచ్చింది. మన దౌర్భాగ్యం ఏంటంటే ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో కొత్తిమీర రేటు పెరిగినాక ధనాలు అడుగుతారు బయట. రేటు పెరిగినాక కలిగితే ఉపయోగం ఉంటుందా సార్ ఏమన్నా? మళ్ళీ ఆటానికి 2 గంటలు వేయాలి. ఎస్ఆర్నో? కాబట్టి జస్ట్ రాబోయేటటువంటి పొటెన్షియాలిటీని, రాబోయేటటువంటి డైరెక్ట్ సెల్లింగ్ సునామీని జస్ట్ అనుభవించండి, మీకు అర్థమవుతుంది. ఎట్లుందో మీ కళ్ళతో చూడండి, మీ మనసుతో చూస్తే మీకు తెలుస్తుంది, అప్పుడు పట్టుకోరు. కానీ ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దీంట్లో మోసపోయే ఛాన్సే
మోసం చేస్తారు చేయరు కాదు, చేసే ఛాన్సే లేదు ఇక్కడ. అది అర్థం కాక ఏమన్నా అయితే ఏం కాదురా మగడా అని చెప్పినా ఇంత లేదు ఒకటి. ఎందుకంటే కాల్చుకున్నాడు 4-5 సార్లు. ఇప్పుడు మనకు తెలియాల్సి ఏంటంటే ఒరిజినలా ఫేకా నువ్వు గుర్తుపట్టాలంటే ముందు ఒరిజినల్ ఏందో తెలియాలి. ఎస్ఆర్ నో 500 నోటు దొంగ నోటు గుర్తుపట్టాలంటే ఏం తెలియాలి? మంచి నోటు ఎట్లుంటుందో తెలియాలి, అవునా కదా? ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ ఏందో తెలియదు కాబట్టి ఎవరు నాలంటాడు వచ్చినా కారు వచ్చిందని కార్లో తాళం చేసి చూపిస్తే నన్ను కూడా వేసుకొని కింద అని అంటారు, లేకపోతే ఎల్లడన్నా కొడుతారు. ఆ రెండు డేంజరే, ఎల్లగొట్టడం డేంజరే, తెల్లకుండా జాయిన్ అవ్వడం కూడా. కాబట్టి ముందు ఇది ఏందో తెలుసుకోవాలి. సో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మీరు అందరూ మాట్లాడితే నేను ముందరికి వెళ్ళిపోతాను, లేకపోతే సాయంత్రం 6 గంటల దాకా కూరాదు. 2 టిఫిన్లు తిన్నా అన్నం వేయాలి పొద్దుగాల మాట అమ్మా 2 టిఫిన్లు తిన్నా మీ ఇష్టం, మరి మీ ఓకే. సో డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడే ముందు నాకు ఒక ఆన్సర్ చెప్పండి. రెగ్యులర్గా మనం నెలవారీ సరుకులు కొంటాం కదా, ఏడ కొంటారు సార్? అందరు మాట్లాడితే నేను మాట్లాడేది మీరు ఒప్పుకుంటున్నట్టు అర్థం. ఏడ కొంటారు సార్? కిరాణా షాప్లో కొంటారు, డిమార్ట్లో కొంటారు, రత్నదీప్లో ఎవ్రీ మంత్ కొనుక్కొస్తారు. ఈ సరుకులలో సబ్బు, సర్పు, షాంపూ, పేస్టు, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు, బట్టలు ఉతికేది, అంటు తోమేది, టీ పౌడరు, కాఫీ పౌడర్. ఇప్పుడు నేను చెప్పిన ప్రోడక్ట్లన్నీ చచ్చిపోయిందాక వాడాల్సినయా, కొద్ది రోజుల తర్వాత మానేయాల్సినయా? అందరూ వాడాలి. ఇంపార్టెంటే కదా. ఈ 20 రకాల ప్రోడక్ట్లలో మన ఆరోగ్యం కూడా ఉందా లేదా అంటే ఆ ప్రోడక్ట్ చక్కగా వాడకపోతే మనకి ఎఫెక్ట్ జరుగుతుంది. ఎస్ఆర్ నో? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వంట నూనె నీ గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది, అవునా కాదా? అదే వంట నూనె నీ కంటి చూపుని డిసైడ్ చేస్తుంది. ఎస్ఆర్ నో? అదే వంట నూనె నీ నెత్తి మీద ఎంటికలు ఉండాలన్నా ఊసిపోవాలని డిసైడ్ చేస్తుంది. ఆ వంట నూనె వల్ల చర్మం లోపల క్యాన్సర్ కణాల ఉత్పత్తి డిసైడ్ అవుతుంది. అదే వంట నూనె పొద్దుగాల మోగానే ఈఎంఐ ఎమ్మటే కట్ కావాలన్నా, కొద్ది రోజుల తర్వాత రావాలన్నా, జర బలవంతంగా రావాలన్నా అని డిసైడ్ చేస్తుంది. 2 ప్లేట్ల పూరీలు తింటే ఎమ్మటే రాదు, అది పిచ్చగట్టిపోయి ఆయన్నే ఆగుతుంది. ఇక పోయి పాట పాడాలి, జలకు దిక్కులు ఆచారు. అర్థం కాలేరా? అయిందా? ఈ అర్థమై పాడైంది. నెట్వర్క్ మార్కెటింగ్ తొందరగా అర్థం కాదు కానీ ఈ తొందరగా అర్థమైంది. సో జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరు కూడా నూనె మీద ఆధారపడి ఉంటుంది, అవునా కాదా? నూనె చక్కగా లేకపోతే అన్నం చక్కగా అరగదు, ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లనే మన ఇంట్లో ఆడపిల్లలు ఏ వయసుకు పెద్ద మనిషి అవ్వాలన్న దాంట్లో కూడా నూనె పాత్ర ఉంటుంది. ఇన్ని రకాల రోగాలకు కారణమైన ఒక వంట నూనె మనం షాప్కి వెళ్ళి మంచి నూనె అంటే క్వాలిటీ తెచ్చుకొని వాడాలా, ఏది తక్కువ దొరికితే అది వాడచ్చా? క్వాలిటీ వాడాలి. క్వాలిటీ అంటే ఏంటిది? మన ఆరోగ్యానికి మంచిది. ఎస్ఆర్ నో? ఒక వంట నూనెనే అట్లా క్వాలిటీ వాడుకోవాలన్నా, ఒంటికి వాడే ప్రతి ఒక్కటి క్వాలిటీ వాడాలా? అన్ని క్వాలిటీ వాడాలి. పేస్టు, షాంపూ, తర్వాత హెయిర్ ఆయిల్, బాడీకి పెట్టేటటువంటి సోపు, ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీదే వాడాలి. ఎస్ఆర్ నో? ఆ క్వాలిటీ మంచిదా కాదా ఎవరు చెప్పాలి? వాడిన వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు మనకు? టీవీలలో సెలబ్రిటీస్ చెప్తున్నారు. ఎస్ఆర్ నో? సెలబ్రిటీస్ చెప్తారా? మీ ఇంటికి ఎవరు వస్తున్నా సంతోర్ వాడతావా లేదా అని అడుగుతున్నారు. టీవీలో వావ్ మమ్మీ అని ఒక 10 సార్లు అంటే మీ ఇంటికి వస్తుంది. ఎస్ఆర్ నో? టీవీలలో వచ్చేది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది ఎవరు సార్? కంపెనీ ఓనర్ డైరెక్ట్గా వస్తాడా? సెలబ్రిటీస్ ఇస్తారా? పైసలు తీసుకొని ఇస్తారా పుణ్యానిక? ఆ పైసలు ఎవరు ఇవ్వాలి? ఎవరు అవి? మన పైసలు. మన పైసలు తీసుకున్న సెలబ్రిటీస్ డబ్బులు మనది కాబట్టి, మన పైసలు తీసుకురు కాబట్టి మనకేం చేయాలి? మంచిగా చెడు మంచి చెయ్యాలి. ఒకవేళ మంచి చేయడం కుదరకపోతే చెడైతే చేయొద్దు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు సెలబ్రిటీస్ అంటే, థమ్స్ అప్ తాగురి మంచిగా చెడ, మ్యాగీ తినుర్రి మంచిగా చెడ, పంది కొవ్వుతో తయారు చేసిన ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకోండి మంచిగా చెడ. తెలుసా లేదా? ఇప్పుడు నేను చెప్పింది మీకు పంది కొవ్వు ఉంది పెట్టుకుంటే క్యాన్సర్ వస్తుందని బంద్ చేస్తే గ్లోవల్ లవ్లీ పేరు చెప్పి మళ్ళీ అమ్ముతున్నారు. మ్యాగీ నూడిల్స్ బంద్ చేసిరు, తింటూ చచ్చిపోతారని చెప్పి సీసం కలిపిరని బంద్ చేసిరు మ్యాగీ. ఇప్పుడు ఉందా లేదా మ్యాగీ? అట్లా డవ్ షాంపూ బంద్ అయింది, కిట్ క్యాట్ బంద్ అయింది, కిండర్ జాయ్ బంద్ అయింది, జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ బంద్ అయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 100-150 ప్రోడక్ట్లు బంద్ అయిపోయినాయి కూడా. చాలా ఈజీగా జనాలతో నిలబెట్టే దాన్ని అడ్వర్టైజ్మెంట్ అంట. నువ్వు పోయి ఈ లక్కాల మూల్యకు సైకిల్ వేసుకొని పోయి గుట్కా తినుర్రి తింటే బాగుంటుంది అని చెప్పి ఒక 2-3 చెప్పు, కొడతారా? కొడతారా? 100% కొడతారు. మరి విమల్ గుట్కా, పలుకులలో కేసరి, విమల్ ఇలాచి అంటే ఎవడని కొడుతుండా?
కొట్టడు, ఎందుకంటే హీరో కాబట్టి. కామెడీ ఏంటంటే ఆ హీరో గుట్కా తినడు, మహేష్ బాబు థమ్స్అప్, సమంత కోల్గేట్ వాడు. సరే వాళ్ళు వాడని మనకు చెప్పిర్రు, అది ఓకే పక్కకు పెడదాం, అడ్వర్టైజ్మెంట్ అనుకుందాం. మనకు కొన్ని విషయాలు తెలుసు. అవి ఏంటివంటే డాబరు కోల్గేట్, ఈ రెండింటిలో మంచిది ఏది? సార్ గట్టిగా మాట్లాడాలి. ఇంకొకసారి, రెండోసారి, మూడోసారి. మీ ఇంట్లో ఏముంది? అందరి ఇళ్ళలో డాబర్ ఉందా? ఎక్కువ వాడేది సార్ ఏది? కోల్గేటే. మంచిదని తెలిసిన డాబర్ని పక్కకు పెట్టి కోల్గేట్ ఎందుకు వాడతారు? సమంత మూతికాడ మైకి పెట్టి టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అన్నది కాబట్టి. ఎస్ ఆర్ నో? మేడ్ మిక్స్, సంతూరు, ఈ రెండింటిలో మంచిది ఏది? గట్టిగా మాట్లాడితే మళ్ళీ అడగలేదు. ఇంకొకసారి, మీ ఇంట్లో ఏముంది? అర్థం చేసుకోండి. నేను చెప్పే పాయింట్ ఏంటంటే మనం వాడాల్సింది వేరు, నీకు తెలిసిన మంచి ప్రోడక్ట్ వేరు, నువ్వు వాడుతున్నది వేరు. కొబ్బరి నీళ్ళు తాగితే ఆరోగ్యంగా ఉంటుందని తెలుసు. ఎస్ ఆర్ నో? థమ్స్అప్ తాగితే సంక్రాంతిపోతుంది ఆరోగ్యం అని కూడా తెలుసు. కానీ ఏం తాగుతారు? థమ్స్అప్ తాగినాక ఆరోగ్యం ఖరాబ్ ఏడికి పోతారు? ఏడికి? హాస్పిటల్కి పోయినాక బయట పడతానికి ఏం తాగుతారు? ఇంకెవడు ఏ దేవుడు కాపాడాలి నిన్ను? ఏందో తెలిసినా, అది శర్వాకందని తెలిసినా కేవలం అంటే కేవలం టీవీలలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కాబట్టి వాడతారు సంతూరు. ఇందాక గాయత్రి మేడం ఒక మాట్లాడింది కదా, మేడిపిల్ల. నేను పోతే సంతూర్ సోప్ మా ఫేవరెట్, మా తాతల కాడికెళ్ళి వాడుతున్నాం కదా. నిజంగా తాతలు సంతూర్ వాడిరు ఎవరైనా? కట్ల సోప్ ఐడియా ఉందా? ఇంత పడుకుంటుంది బెల్లం సోప్. మా ఊళ్ళో మహబూబ్ సాబ్ అని ఉండేది. ఆటానిస్తే ఆటాన్ని కట్ చేసి ఇస్తాడు ఆ సబ్బు. ఇంత పడుకుంటుంది, ఏడ కటింగ్ ఉండదు, పిల్లలు ఉండదు, ఇంత పొడుగుంటుంది, కవర్ చుట్టూ ఉంటుంది, కొనకు కట్ చేసి ఇస్తాడు. ఆట రూపాయి అంటే రూపాయి, పావులంటే పావులు కట్ చేసి ఇస్తాడు. అట్లాంటి సోపు ఉండే. నెత్తికి అదే సోపు, శరీరానికి అదే సోపు, బట్టలకు అదే సోపు, వెనకకి అదే, ముందరికి అదే, ఆల్రౌండర్. దాని తర్వాత లైఫ్ బాయ్ ఎక్కడుందో ఆరోగ్యం అక్కడ ఉంది అనగా లైఫ్ బాయ్ అంటే వాడు. అప్పుడు లైఫ్ బాయ్ ఫేమస్. ఎస్ఆర్ నో? ఇప్పుడు వావ్ మమ్మీ అనగానే సంతూర్ ఫేమస్. రేపు పొద్దున రెక్సోనా అంటే ఏం వాడతారు? అంటే మనం వాడేది మన చేతిలో. వాడు ఆడ కూర్చొని ఏ మ్యూజిక్ వేస్తే ఆ మ్యూజిక్ మనం ఇంట్లో గుర్తున్నాం. ఎస్ ఆర్ నో? మంచిగా కళ్ళు మూసుకొని తెలంగాణలో బాగా ఫేమస్ హీరో ఎవరు, ఎవరిని పట్టుకుంటే నా ప్రోడక్ట్ బాగా సేల్ అవుతుంది అనుకుంటాడు ఆయన. ధమాక్ తోడు తన్నుడు అంతా నీ బాత్రూమ్ పడుతుంది సబ్బు. నువ్వేం కొనుక్కోవాలి, ఏం వాడాలి, దేంతో ఇల్లు కడుక్కోవాలి, ఏ చాయ్ పత్తి తాగాలి, ఏ నూనె వాడాలి, దేంతో బట్టలు కొనుక్కోవాలనేది కూడా వాడు ఆడ కూర్చొని డిసైడ్ చేస్తాడు. ఎస్ ఆర్ నో? ఇది ప్రమాదకరమైనటువంటి సిస్టమ్. దాని గురించి చెప్తున్నాను నేను. సంతూర్ వాడద్దు, లేకపోతే మేడ్ మిక్స్ వాడద్దు అని నా పాయింట్ అది కాదు. నా పాయింట్ ఏంటంటే చెప్పాల్సిన వాడు ఎవడు, బాగుందా లేదా చెప్పాల్సిన వాడు ప్రొడక్ట్. ఈ మూలకి చిమిర్యాలు లేదు సార్, ఐడియా ఉందా? కళ్ళు అవుతాయి బాగా, కళ్ళు బాగా అవుతాయి. ఇది సప్లై చేయరు అయితే లేదన్నా? ఎస్ ఆర్ నో? నేను కొత్తగా పోయిన తాళాలకు ఏడ కళ్ళు మంచిగా దొరుకుతాయని ఎవరిని అడగాలి? ఇదన్నా మాట్లాడరాదు, ఎవరిని అడగాలి? ఓహో బయట పడతామనా? ఏం కాదు, నేను కూడా అలాయ్ బలాయ్. ఒక్క పూట తాగే కళ్ళుకు 10-15 సార్లు ఫోన్ చేస్తారు జనాలకి. ఏడ మంచిగా పోస్తారు, ఏడ తొందరగా ఎక్కుతుంది, ఏడ గట్టిగా ఉంటుంది. ఒక్క పూట కళ్ళకి గోడవతలు పోతే ఎమ్మటే వెళ్ళిపోతుంది. దానికి అంత ఎంక్వైరీ చేస్తారు. ఒక్క పూట తినే బిర్యానీకి సవేరాలో బాగుంటుందా, వివేరాలో బాగుంటుందా అడుగుతారా లేదా? ఒక పూట బిర్యానీకి, ఒక పూట ఫ్రైడ్ రైస్ ఎంక్వైరీ చేస్తారు, ఒక పూట ఛాయ్ ఎంక్వైరీ చేస్తారు, ఒక పూట జ్యూస్ ఎంక్వైరీ చేస్తారు. ఒక్క పూట తినేటటువంటి పాన్ ఉంటుంది కదా, పాన్ ఏడ బాగుంటుందని అడుగుతున్నా లేదా? మరి ఒక్క పూట తినే, ఒక్క పూట పెట్టుకునే స్టిక్కరు, ఒక 2-3 సార్లు పెట్టుకునే జడలబ్బరు, 5-6 సార్లు పెట్టుకునే పక్క పిన్నీసులు, ఒక శారీ కట్టుకున్న రోజు వేసుకునే ఫాల్స్, ఇవన్నీ సెలెక్ట్ చేస్తారు షాప్కి వెళ్ళి. ఎస్ ఆర్ నో? ఎంక్వైరీ చేసి మరి కొనుక్కొస్తారు ఏది మంచిదని. టెంపరీగా వాడేటివి, వాడకపోయిన అవసరం లేదు. కళ్ళందర తాగాలని రూల్ లేదు, తాగకపోతే నష్టం వచ్చేది ఏం లేదు. ఎస్ ఆర్ నో? ఈ వాచ్ కూడా పెట్టుకోకుండా ఏం కాదు, కానీ ఈ వాచ్ని సెలెక్ట్ చేస్తారు. ఫోన్ వెనుక పౌచ్ ఉన్నా లేకున్నా ఏం కాదు, కానీ పౌచ్ సెలెక్ట్ చేస్తారు. ఎప్పుడన్నా చచ్చిపోయిందాకా వాడేటటువంటి వంట నూనె సెలెక్ట్ చేసిరా, సబ్బు సెలెక్ట్ చేసిరా, పేస్ట్ సెలెక్ట్ చేసిరా. ఎందుకు అట్లా? ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తేప్పుడు పలానా కంపెనీ స్టిక్కర్ కొనుక్కోవాలి అనుకొని వెళ్ళిరా. స్టిక్కర్ అదే టిక్లీ కొట్టు వెళ్ళలే కదా. ఆడికి పోయినాక షాప్ అయిన ఇంటికి మొత్తం ఉడగొట్టి సెలెక్ట్ చేసి అప్పుడు తెచ్చుకుంటాం ఇంటికి. ఎస్ ఆర్ నో? ఆడికి పోయినాక సెలెక్ట్ చేస్తారు, కానీ నూనె ఇంట్లోనే ఫిక్స్ అవుతారు వంట నూనె. ఆడికి పోయినాక ఫ్రీడమ్ 5 లీటర్లు అందిస్తారు. ఇంట్లోనే నీ మైండ్లోకి ఎట్లా పోయిందంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారా. ఎస్ ఆర్ నో? పోనీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినోడు ఎవడన్నా నూనె వాడిస్తున్నా అంటే దానికి సంబంధమే లేదు. 200 ml మూతికాడ పెడతాడు మహేష్ బాబు.
ఇట్లా మూతకాడ పెట్టి 3-4 గుంటలు దుంకుతాడు గాలిలో. మనం అది చూసి ఆయన 200 ml ఎన్ని గుంటలు దుంకిండంటే మనం 2 లీటర్ల డబ్బు వేద్దాం ఫస్ట్, చూద్దాం ఎన్ని గుంటలు దుంకుతాం. దుంకుతావు కాక, నీకు దుంకుడు ఎక్కడ కాళ్ళే లేవై, ఉన్న సడుగు పడిపోతుంది. ఏ సార్ నో? ఇట్లా దోముతాడు ఆయన రణబీర్. ఇట్లా దోమి హా అంటే ఆడున్న అమ్మాయి ఇట్లా పడిపోతుంది క్లోజ్అప్ తోటి. నువ్వు పోయి ఇక్కడ అరవిందో కాలేజ్ అని ఉంటుంది అవతల రామప్రసాద్ హాస్పిటల్ దగ్గర, ఆడ పోయి లేడీస్ నిలబడతారు కదా, పోయి హా క్లోజ్అప్ తోటి దొమ్ముకొని. వాళ్ళు పడుడు కాదు, నీ ఆసన భరించలేక నువ్వు పడతావు ఫస్ట్, నిన్ను పడేసి కొడతారు తర్వాత. ఇది రియాలిటీ. ఎస్ఆర్ నో? 100 నిమ్మకాయల శక్తి 1 టన్ను గిన్నెలు లోమొచ్చు అని చెప్తారు ఒక సెంటుతోటి. అయ్యే పని నాది. నా పాయింట్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ అనేది అబద్ధం అని తెలిసినా ఇప్పుడు నేను చెప్పేది కొత్త విషయాలు కాస్తారు, మీకు గుర్తు చేస్తాను అంతే. కానీ అది ఎంత పెద్ద మ్యానిపులేషన్ అయిపోయిందంటే, మీకే తెలుసు మెయిన్ మంచిదని కానీ వాడలేదు, మీకే తెలుసు కొబ్బరి నీళ్ళు మంచివని కానీ తాగలేదు, మీ అందరికీ తెలుసు డాబర్ కోల్గేట్ కానీ మంచిదని కానీ పన్నుసిపోయి ముందర వాడతారు. దావకాలు పడ్డాక కొబ్బరి నీళ్ళు తాగుతారు, గోకుడు పెట్టినాక మెయిన్ వాడతారు. అంటే మంచిది ఎప్పుడు గుర్తొస్తుంది మనకి? ఖరాబ్ అయినాక. ఎస్ఆర్ నో? దీనికి రీజన్ ఏంటిదంటే, మనకు ఒక డైలాగ్ ఇంట్లో గుర్తున్న చూడండి సార్. మన వాళ్ళు అంటారు మా ముత్తాత గట్టిగా ఉన్నాడు అనరా, మా తాత బలంగా ఉన్నాడు. ఎస్ఆర్ నో? మీ తాత ముత్తాతలు మా తాత ముత్తాతలు బలంగా ఉంటాడు. కారణం ఏంటి? గట్టి ఫుడ్ తినరు, ఏమన్నా కావచ్చు, గంజి గట్టి కావచ్చు, ఇంకేదైనా తిండి గట్టి తినరు. ఆ గట్టి తిండి ఎవరు తినబెట్టరు? కాంతారావు, నాగేశ్వరరావు, రామారావు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే తినడా? వాళ్ళ అయ్య చెప్తే తినడా? వాళ్ళ అయ్య తిన్నది ఆయనతో తినబెట్టినా, కొత్త బయటికి వెళ్ళేసి తినబెట్టినా. బిడ్డ నేను గంజి రాయినా, గట్క తిన్నా, సంకటి తిన్నా, లేకపోతే ఇదేమంటారు జొన్న రొట్టె తిన్నా, నేను ఇట్లా బలంగా ఉండటానికి నా బలానికి కారణం ఈ తిండే బిడ్డ. ఇది తిన్నట్టుగా నేను ఇట్లున్నా, నువ్వు కూడా ఇదే తిను. ఈ తిండికి అనుభవదారుని నేనే, దీనికి ప్రూఫ్ నేనే, నా బాడీయే ఈ తిండికి ప్రూఫ్ అని చెప్పి ముత్తాత తాతకి చెప్తే, ముత్తాత ఎట్లుండో తాత అట్నే ఉండు, తాత ఎట్లుండో మన ఆయన కూడా ఆటానికి అట్నే ఉండు. నాయన మన దగ్గరికి వచ్చి బిడ్డ ఆయన భుజం మీద చేయగానే మన వెనక తిరిగి డాడీ నూడిల్స్ తీసుకొస్తాం. పండుగ రాగానే తాత వస్తాడు మన ఇంటికి, పక్కన ఉంటాడు కదా, వస్తాడు ఇంట్లోకి. రాగానే మనం థమ్స్అప్లు ఇవ్వండి మా తాత అనేది పోషడికి అది మంచిది కాదురా. మనమేమో తాత నువ్వు దమాన్లు ఉన్నావు, ఇంకా ఇప్పుడు మొత్తం లేటెస్ట్ థమ్స్అప్ తాతతో కూడా థమ్స్అప్ తప్పిస్తాం. తాత చెప్తాడు వాళ్ళని ముందే వద్దురా శర్వాకేంద్ర అని చెప్పిన తాతగా దాపించి, తాత ఆరోగ్యకరమైన దావకాలు పడ్డావు అప్పుడు కొట్టుకోపోతారు కొబ్బరి కొండ. తాత తావు. ఇది జరుగుతుందా లేదా నేను చెప్పేది ఏమన్నా అవాస్తవం? చిన్న విషయం సార్, ఇది పెద్ద సైన్స్ కాదు, రాకెట్ సైన్స్ కాదు. ఇది నీ ఇంట్లో ఉన్న ప్రొడక్ట్ వేరు, నువ్వు వాడాల్సింది వేరు, నీతోటి వాడిపిస్తున్నది వేరు. నీకు ఇంకా డౌట్ ఉంటే సాయంత్రం ఇంటికి పోయి సినిమాలు చూసి అలవాటు ఎట్లా ఉంది కాబట్టి ధృవ సినిమా చూడండి. నేను చెప్పిన విషయాలు చాలా అలా కనబడతాయి. ధృవ, రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ పక్కకు పెట్టారు కానీ రామ్ చరణ్ అరవింద్ స్వామి మధ్యలో ఒక ట్రాక్ ఉంటుంది, అది చూడండి, అర్థం చేసుకోండి. ఒక బిజినెస్ మ్యాన్ థింకింగ్ ఎట్లుందంటే, మీ ఇంట్లో ఏం ప్రోడక్ట్ వాడాలి, నువ్వు ఏ వాటర్ బాటిల్ తాగాలి, ఎన్ని రోజులు భూమి మీద బతకాలన్నా కూడా ఆయన చేతుల్లో ఉంది. దీన్ని ఏడు దాకా తీసుకుపోయారంటే ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ వాడితే సస్తారు అని చెప్పింది కూడా తినబెడతారు. గుట్కా వాడితే నష్టం వల్ల సార్ ఏమన్నా పనికొచ్చేదని, అది ఖచ్చితంగా సావే క్యాన్సర్ వస్తుంది గుట్కా తింటే అని చెప్పి కూడా అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ ముగ్గురు వచ్చి చెప్తారు తిను ఏం కాదు సావు, గుట్కా తిని గుడ్డు పెట్టుకుని పైసలు మాకి అన్నట్టే కదా. అమితాబ్ బచ్చన్ ఇంట్లో గేట్ కాడ కుక్క కూడా తినదు మ్యాగీ, నీ ఇంట్లో బుడ్డ పిల్లలకు బతిలాడి మరీ తినబెడతారు. తిని బిడ్డ తిని 2 నిమిషాలు చేసిన పల్లి పేగులు పిడిచినట్టు ఆడు పెడుతూ ఉండు లోపలికి. ఫుల్ క్వశ్చన్ మనకు మ్యాగీ తింటే వాళ్ళు. ఎస్ఆర్లో ఇక్కడ కామెడీ ఏం లేదు సార్, మీకు ఆల్రెడీ తెలుసు మ్యాగీ తింటే మంచిది కాదని, థమ్స్అప్ తాగితే మంచిది కాదని మీకు కూడా తెలుసు. 20 ఏళ్ళు అవుతుంది చిరంజీవి అడ్వర్టైజ్మెంట్ బానేసి, థమ్స్అప్ తాగితే జనాలు చచ్చిపోతారని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు చిరంజీవి. 20 ఏళ్ళు అవుతుంది అది బంద్ చేసి. పెప్సీ పవన్ కళ్యాణ్ 20 years బ్యాక్ బంద్ చేసి, నేను ఇప్పటి నుంచి ఈ పెప్సీ నేను ఎప్పుడు తాగలేదు, దీనికి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వను అని చెప్పి బంద్ చేస్తే, ఇప్పుడు మళ్ళీ సమంత చేతిలో పెడితే ఆపిస్తారు, విజయ్ దేవరకొండ చేతిలో థమ్స్అప్ పెడితే ఆపిస్తారు. ఇక్కడ కామెడీ అని తెలుసా సార్, ఇప్పుడు నేను చెప్పిన ఏ విషయం కూడా మీకు తెలియకూడదు, అన్ని తెలుసు కానీ అడ్వర్టైజ్మెంట్ అనేది ఒక బలమైనటువంటి చేతబడి. ఏంటిది సార్ తెలుసా? చేతబడి ఎవరికన్నా బలంగా లేవటాలు చెయ్యి. ఎంతమందిని చేశారు తెలుసు కానీ చేయలే ఎవరిని. ఇప్పుడు ఇలా కూర్చున్న అందరికీ ఎరికే కానీ ఏమో చేయలేపితే ఎవరైనా చేసిన అనుకోగలని ఎవరు లేపుతారు. ఇప్పుడు మీరు ఇంటికాడ కూర్చొని ఒక సినిమా చూస్తారు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు 60 సినిమాలు చూస్తాం ఎక్కువ, భయపెట్టేడు దయ్యాల సినిమా. నువ్వు చూస్తున్నావు, మధ్యలో ముగ్గు మధ్యలో ఓ నిమ్మకాయ పెట్టాడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది ఇట్లా ఓ అని,
నీకు అప్పటికే చల్ల చెమటలు పడతాయి మొత్తం శరీరం మీద. ఒక్కనే ఉన్నావు కాబట్టి సరే సినిమా చూసుకుంటే షర్బత్ తాగుదామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినావు, ఒక నిమ్మకాయ కాలలో పడ్డది, చెంగడ వెంగడ దుక్కుతావు అన్నీ. భయం అయితే లేదా? నిజంగా నిమ్మకాయని చూస్తే భయపడాల్సిన అవసరం ఉందా లేదా? చౌటుప్పలు చివరస్తలా సిగ్నల్ పడ్డది, కానిస్టేబుల్స్ ఆనే ఉన్నారు, కెమెరా పట్టుకొని రెడీగా ఉన్నారు, రెడ్ సిగ్నల్ పడ్డది, ముగ్గురు పొరగాలు బండి ఎక్కిపోతారు రెస్టారెంట్. నెంబర్ ప్లేట్ ఇట్లా కవర్ చేసి కాలు పెట్టి ఉరుకుతారు, రెడ్ సిగ్నల్ దాటి ఉరుకుతారా ఉరుకురా, ఫోటో కొట్టినా కవర్ చేసుకుని ఉరుకుతారు. అదే సిగ్నల్ దగ్గర కానిస్టేబుల్ లేడు, సిగ్నల్ వల్లే 3 బాటలు కలిసి ఉన్నాయి, ఒక అంట నిండా నిమ్మకాయలు, 4 అన్నం మూటలు, ఇన్ని ఎంచికలు, ఓ పిండి బొమ్మ చేసి పెట్టారు. పోతావా 200 మీటర్ నుంచి చూస్తున్నాడు, ఓ కొడుక ఆడెవడో చేసిండ్రు. సిగ్నల్ డేంజరా, చలాన్ డేంజరా, నిమ్మకాయలు డేంజరా? నిమ్మకాయలేనా? నేను కూడా నిమ్మకాయ, నేను మామూలు గారు తల్లా. రియల్ గా డేంజర్ ఏ సార్? ఇక్కడ కూడా నిమ్మకాయలతో జరిగే చేతబడి ఉందో లేదో నాకు కూడా తెలియదు. చాలా మంది భయపడతారు, నేను కూడా భయపడతాను. నాకు పొద్దుముఖాలు నిమ్మకాయలు కనబడితే కథమే అవుతుందా లేదా? మరి నిమ్మకాయలు చేతబడి రియలా? అడ్వర్టైజ్మెంట్ అనేది రియల్ చేతబడి. ఎందుకు దాన్ని చేతబడి అంటారంటే, కొబ్బరి నీళ్ళు అయితే మంచిదా చెడ్డా? మాట్లాడాలి అందరు. మీటింగ్ 2 నిమిషాలు అయిపోతుంది, మాట్లాడాలి. మంచిదా చెడ్డా? థమ్స్అప్ తాగితే ఇది మంచిది, ఇది బతుకు, ఇది తాగితే బత్తం, ఇది తాగితే మరి బత్తం అని తెలిసినా దీన్ని ఇష్టపడి సచ్చదానిగా పోతున్నావు, దీన్నే తాగుతున్నావు అంటే ఏది చేతబడి? అడ్వర్టైజ్మెంట్ నిమ్మకాయల? వితౌట్ నిమ్మకాయలు చేతబడి, మంత్రాలు లేనటువంటి చేతబడి అడ్వర్టైజ్మెంట్. ఇంటికి వెళ్ళి మీరు నేను చెప్పేదాంట్లో అవాస్తవం ఏమైనా కనబడితే, డౌట్ ఏమైనా ఉంటే ఇంటికి పోయి కిచెన్, బెడ్రూమ్, బాత్రూమ్, హాల్ అన్ని తిరుగురి, అన్నిట్లలో ఉన్న ప్రోడక్ట్ సైతోడు పట్టుకొని చూడరు. దరిద్రం ఏంటంటే అవి ఏవి ఏ కంపెనీ కూడా ఇది, అవి నీకు నచ్చినవి కాదు, టీవీలో వచ్చినవి మీ ఇంట్లో ఉంటాయి. ఫైనల్గా లాస్ట్ ప్రోడక్ట్ చెప్పి నేను ముందరకు పోతా. పారాషూట్ తెలుసా మీకు? మాట్లాడరు సార్. పారాషూట్ ఏం నూనె? కొబ్బరి నూనె, నెత్తి నూనె కాదు. ఆ నూనె మీద ఎక్కడ కూడా హెయిర్ ఆయిల్ అని రాసి ఉండదు. ఏమని రాసి ఉంటుంది? 100% కోకోనట్ ఆయిల్, అంటే కొబ్బరి నూనె. నెత్తికి పెట్టుకోమని కూడా అక్కడ ఉండదు. ఎంట్రుక బొమ్మ కూడా ఉండదు, ఎంట్రుకలకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు. కానీ మన వాళ్ళు ఎడబెడతారు పారాషూట్. ఎడా స్నానం చేసి ఇట్లా అని దువ్వెన పెట్టి ఒక గంట సేపు దువ్వుతారు. ఇద్దరుంటే ఇద్దరు, దువ్వుడే దువ్వుడు గంట సేపు. దువ్విన కాడికి దువ్వినప్పుడల్లా బోరు మిఠాయి కూసిపోతుంది, కాళ్ళ మధ్యన పెడతారు దాన్ని. అది పెట్టి మొత్తం అవి పడేస్తారా? ఓ 2-3 పోయి కూరల్లో బోర్లో పడతాయి, ఆయన వచ్చి కట్నాలు పడితే అది వేరు విషయం. ఈ ఊసిపోయిన ఎంటికలన్నీ బోరు మిఠాయిలు ఇంకా కట్టి ఏడ చేస్తారా? ఇంటిని కవర్లో కూడా పెడతారు. ఎస్ఆర్ నో? పడేస్తారా కూడా పెడతారా? ఇళ్ళ కూడా ఎరికే కూడా పెడతారా? అవి ఊకండ వస్తుంది కవర్ పడే, మనకి ఏముందో అలా మనం తీసి చూస్తామని ఎంటికెళ్తారు. ఆ కవర్ జర దొడ్డ అవుతుంటుంది కదా, అది దొడ్డ అయిపోతే లోపల సంబరం కాదు సంబరం. ఎంత పెద్ద గిన్నె వస్తుందో పూసిపోయిన ఎంటికలకు. ఈ గ్యాప్లా చిక్కు ఎంటికలకు ఊపిరి బుక్కలే అని వస్తాడు ఆయన. నాకు కొంత అట్టే ఉంది కదా, పార్ట్ టైం అది కూడా చేస్తున్నా. ఇప్పటిదాకా ఇంటికి వచ్చే ముందర అది చేసేది. సో ఆయన రాగానే కవర్ పట్టుకొని కాళ్ళల్లో గిన్నెలు, పిల్లలు ఎవరున్నా దుంకుతాడు, వెళ్ళిపోగలని ఆయనకి ఇస్తారు. ఆయన అది తీసి ఎంటికలు చూసుకుంటా గిన్నెనే ఉన్నాయి కదా అని చెప్పి ఇన్ని ఎంటికలు వచ్చిపోతే ఇదేనా అని చెప్పి దాన్ని వెళ్ళి పెట్టుకుంటే ఇప్పుడు గిలాస్ ఇస్తారు, ఇస్తుంది చాయ్ గిలాస్. ఆ గిలాస్ తెచ్చుకొని ఇంటికాడ మెట్ల మీద కూర్చొని తాగుతారు కదా, ఇది నా ఎంటికల గిలాస్, నా ప్రాపర్టీ, నా కష్టార్జితం. ఈ గ్యాప్లా ఇది ఊసిపోయిన ఎంటికలకు వచ్చిన గిలాసా అని మర్చిపోతారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ నూనె వాడితేనే నా ఎంటికలు ఊసిపోయినాయి అని కూడా మర్చిపోతారు. ఏమంటారు తెలుసా లేడీస్? నూనె మంచిదే, నాకేం రోగం పుట్టిందో నాకు పడతలేదు. ఎస్ఆర్ నో? అదే నూనె వెస్టీజ్ వాళ్ళు ఇచ్చారు అనుకో, ఎవరన్నా 2 ఎంటికలు ఊసిపోయి ఇట్లా దువ్వంగానే చూడు మొత్తం పచ్చిగా కూడా కట్టి ముందు ఆడ పెడతారు ఎంటికలు, ఫోటో తీస్తారు. ఏం నూనె ఇచ్చినావు? నాకు ఉన్నదే కొత్తిమీర కట్ట, నీ నూనె వాడితే ఉలకాడు కోసిపోయాను. ఎస్ఆర్ నో? ఇక్కడ విషయం ఏంటి అంటే, చెప్పేటోడు మహేష్ బాబు అయితే, చెప్పేటోళ్ళు సమంత అయితే అలా మంచి నీళ్ళు ఉన్నా క్వశ్చన్ చేయరు, వాడుతూనే ఉంటారు. ఒకవేళ సైడ్ ఎఫెక్ట్ వచ్చినా ప్రొడక్ట్ మంచిదే, నాకు పడతలేదంట. అదే పక్కింటోడు ఇచ్చింది అనుకో, ఎంటికలు దేనితో ఊసిపోయినా నీతోనే ఊసిపోయింది అంటారు. ఇగో దీనివల్ల కంపెనీ ఓనర్లకు కూడా అర్థమైపోయిన విషయం ఏంటంటే, జనాలకు క్వాలిటీతో సంబంధం
ఏ జనాలు అడ్రస్ మనకి ఎదురై అమితాబ్ బచ్చన్ చెప్తే అగరబత్తి కూడా వాడతారు. నేను ఇప్పుడు సమంత, కాజల్, మహేష్ బాబు, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ వీళ్ళకి పైసలు ఎంత ఇవ్వాలి, ఎట్లా వీళ్ళతో అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ఎంత కలర్ఫుల్ గా నా ప్రోడక్ట్ చూపెట్టాలి, దీని గురించి ఆలోచించాలి తప్ప ప్రొడక్ట్ జనాలకు పనిచేయాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి అది నాకు అవసరమే. జనాలకు కూడా అవసరం లేదు. ఎందుకంటే కిరాణ్ షాప్ లో మేడ్ మిక్స్ ఉంది, సంతూర్ ఉంది, ఏం కొంటారు జనాలు? అడ్వర్టైజ్మెంట్ బాగా వచ్చే సంతూరే కొంటారు. ఎస్ఆర్ నో అన్న అడ్వర్టైజ్మెంట్ బాగా వస్తుందంటేనే డౌట్ రావాలి. నేను మీ దగ్గరకు వచ్చి స్టేజ్ ఎక్కి సార్ నేను మంచోని సార్ నమ్ముర్రి అంటే ఒకసారికి నమ్మవచ్చు, తప్పులేదు. అమ్మ తోడు సార్ నీకు దండం పెడతానని నమ్మంటే డౌట్ రావాలి. కొడుకేమన్నా ముంచి వచ్చిన అందుకే ఇంతగానో బదిలాడుతుంది. ఎస్ఆర్ నో ఎక్కడన్నా మ్యాటర్ లేని దగ్గర పబ్లిసిటీ పీక్లో ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్పే ముందు ఇంత సినిమా మీకు ఎందుకు చెప్పినట్టే ఇది మామూలు స్కామ్ కాదు సార్. ఎవడు బయట పెట్టని స్కామ్. మ్యాగీ బంద్ అయింది, ఇప్పటికి కూడా బంద్ అయినట్టే ఉంది అది, కానీ నడిచేది న్యూ మ్యాగీ. ఫేర్ అండ్ లవ్లీ బంద్ అయింది, ఇప్పటికీ బంద్ అయినట్టే ఉంది, నడిచేది గ్లో అండ్ లవ్లీ. జస్ట్ పేరు మార్చి సేమ్ ప్రోడక్ట్ నిలబెట్టి క్యాన్సర్లు వస్తుంటే మనోళ్ళు ఇళ్ళకి వచ్చి 14 ఏళ్ళకి మెచ్యూర్ అవ్వాల్సిన ఆడపిల్ల 9 ఏళ్ళకి మెచ్యూర్ అయితే కాలం ఖరాబ్ అయిపోయింది బిడ్డ. అట్టే అవుతారు. ఒక వర్డ్ చెప్పలేదు. నా క్వశ్చన్ ఏంటి అంటే ఒక్క పూట తినేటటువంటి చిన్న ప్రోడక్ట్ కూడా 10-20 సార్లు ఎంక్వైరీ చేసి ఏది క్వాలిటీ, సైడ్ ఎఫెక్ట్ ఉన్నాయా లేవా అని అడిగి వాడే నువ్వు చచ్చిపోయినాక వాడే వంట నూనె జంతువుల బొక్కలతో తయారు చేస్తారని టీవీలో వచ్చింది. అప్పుడన్నా భయపడి సెలెక్ట్ చేస్తారు. సో డైరెక్ట్ సెల్లింగ్ ని గవర్నమెంట్ చట్టం చేయడానికి మంచి మేధావులు సైతం, ఐఏఎస్ ఆఫీసర్లు సైతం జాబులు రిజైన్ చేసి దీనికి ఎంకరేజ్ చేయడానికి, దీంట్లో జాయిన్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కంపెనీ ఓనర్ చెప్తున్నాడు, సార్ మీరు 30-40 ఏళ్ళ నుంచి బయట ప్రోడక్ట్ వాడతారు కదా, ఇప్పుడు నా కంపెనీలో నేనే కొన్ని ప్రోడక్ట్ తయారు చేపిస్తున్నా. అందులో ఇంట్లో వాటి ఉన్నాయి, హెల్త్ సప్లిమెంట్ ఉన్నాయి, వ్యవసాయానికి ఉన్నాయి, బ్యూటీ కేర్ ఉన్నాయి. మీకేం చెప్తున్నా అంటే మీరు నా కంపెనీలో ఫ్రీగా జాయిన్ అవ్వండి. ఎట్లా మేడం మాట్లాడాలి? ఎట్లా? ఫ్రీగా జాయిన్ అవ్వండి. నేను తయారు చేయించిన 450 ప్రోడక్ట్లలో చౌటుప్పల్ కాంప్లెక్స్ లో, విష్ణు థియేటర్ కాంప్లెక్స్ లో స్టోర్ ఉంది. మీరు వెళ్ళి మీకు నచ్చిన, మీ దగ్గర డబ్బులు ఉన్నంత, మీకు కావాల్సినంత ఒక 2 కొంటరా, 3 కొంటరా, 10 కొంటరా, మీ ఇష్టం ప్రోడక్ట్లు కొనుక్కోండి. ముందు ఎవరు కొంటారు? హెల్త్ సప్లిమెంట్, వ్యవసాయానికి, బ్యూటీ కొంటారా? ఎవరన్నా బండలు తుడిచేది, బట్టలు ఉతికేది, సబ్బు సరిపే కొంటారు. ఎస్ఆర్ నో అయ్యే కొనండి. కొన్న తర్వాత ఏం చేస్తారండి? గుంత తీయాలి, 3 ఫీట్ల గుంత తీయాలి. ఇంట్లో నడింట్లో గుంత తీసి పాత పెట్టి చుట్టుముట్టు పిన్నా మాకు ఇస్తారు కదా, అట్లా గీయాలి. మాట్లాడు సార్ అంటే మరి ఇంట్లో కూర్చుంది ఏం చేయాలి సార్? ఏం చేయాలి? దేనికోసం వాడాలి? పైసలు వస్తేనా ప్రోడక్ట్ ఎట్టుందో తెలవాలండి. ఫస్ట్ అట్నే ప్రోడక్ట్ ఎలా ఉందో తెలవాలంటే ముందు వాడాలి. పక్కింటో అడగొద్దు, మనం వాడాలి. ఎస్ఆర్ నో వాడిన తర్వాత నీకు నచ్చొచ్చు, 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ నచ్చకపోతే, ఇప్పటిదాకా బయట ప్రోడక్ట్ నచ్చకపోతే ఏం చేశారు? పడేసి వేరే తెచ్చుకోరు కదా. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే గౌతమ్ బాలి సారు 2004లో స్టార్ట్ అయినటువంటి వెస్టీజ్ లో స్టార్టింగ్ నుంచి ఒకటే లైన్, సార్ నా ప్రొడక్ట్ బాగుందని నేను చెప్తున్నా, నా నోటి మాట మీరు నమ్మొద్దు. నేను ప్రొడక్ట్ వెనకాల ఏం రాసిస్తున్నానంటే ఈ ప్రొడక్ట్ వాడండి, నచ్చకుంటే రిటర్న్ ఇవ్వండి. If you are not satisfied with my product, you can return the product as per the product return policy of Vestige Marketing Private Limited. మీకు ఒకవేళ వాడినటువంటి నా ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ తెచ్చియండి అని చెప్పి రాసిస్తున్నాడు. సార్ ఒంటికి రుద్దుకుంటే సబ్బు అరిగిపోతే అట్నే ఉంటుంది. మాట్లాడాలి. అరిగిపోయేటటువంటి సబ్బు మీద కూడా రుద్దుకున్నాక, అరిగిపోయినాక రిటర్న్ తెచ్చియమని రాసిచ్చే ఏకైక బిజినెస్ భూమి మీద డైరెక్ట్ సెల్లింగ్. సబ్బు మీద రిటర్న్ పాలసీ నిందరా పోదు. మీరు సబ్బు తీసుకొని రుద్దుకోమని నచ్చకపోతే రిటర్న్ ఇచ్చాను, ఎక్కడ నిందరా? అక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని సబ్బు తయారు చేయాలి కంపెనీ ఓనరు. వేరే దారి నూనె బాగుండాలి, సబ్బు బాగుండాలి, పేస్ట్ బాగుండాలి. అసలు బిజినెస్ మొత్తం డిపెండ్ అయింది దాని మీదే. ఎందుకంటే అన్నా నేను సబ్బు తయారు చేసిన, కొనుక్కెళ్ళి వాడు, నీకు నచ్చకపోతే నాకు ఇచ్చేసాయి, నీకు బాగుంటే జర్ర మీ దోస్తులకు 10 మందికి చెప్పన్నా, మహేష్ బాబుకి ఇచ్చే పైసలు నీకు ఇస్తా. ఇది బిజినెస్. ఇక్కడ నీకు నచ్చిన విషయాన్ని 10 మందికి చెప్పడం అంటే మంచి చేయటం, చెడు చేయటం. అలా మార్కెటింగ్ ఏడుంది? ఇంకా మార్కెటింగ్ ఏముందా? ఇలా ఉన్నది లేదా చూపెట్టేసి, కొండలు గుంటలు దుక్కినట్టు చూపెట్టేసి, ఇగో ఇట్లా వాడితే తెల్లగా అయిందని చూపెడితే మార్కెటింగ్ అంటారు. ఎస్ఆర్ నో నాకు నచ్చిన విషయాన్ని నీకు చెప్పిన 7 సంవత్సరాలు నాకు గ్యాస్ పెయిన్ ఉంది సార్, సివియర్ పెయిన్ వచ్చేది. ఇక్కడ టైం కన్నా నేను మార్కెటింగ్ లో సాయంత్రం పూట ఎక్కువ తినడం వల్ల పులు పడక, తర్వాత ఇచ్చే మన పచ్చిమిర్చి పడక, గ్యాస్ టేపులు ఎక్కువ వచ్చి ఇక్కడ పెయిన్ వచ్చేది.
లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తే హార్ట్ పెయిన్ అని చెప్పి భయం అయితే లేదా? అంత 7 సంవత్సరాలు భరించిన నేను, 7 సంవత్సరాలు నరకం చూసిన నేను రైస్ బ్రాన్ ఆయిల్, తవుడు నూనె అని ఉంటుంది ఎస్టీలో, తవుడుతో తయారు చేసిన నూనె, ఇది బాగుంటుందని తీసారి చెప్తే బాగా లేకపోతే నా ముఖమే చూపెట్టాలన్నాడు నాతో. నేనేమనుకున్నానంటే నాకు కావాల్సింది కూడా అదే, వీడు మళ్ళీ నాకు కనబడద్దంటే ఈ నూనె సగం వాడుకొని బాగలేదని చెప్తే అనుకోని వాడి ఆడ కండిషన్ ఏం చెప్పినట్టు ఈ నూనె వాడుతున్నప్పుడు దాని రిజల్ట్ నీకు అర్థం కావాలంటే బయట ఫుడ్ తినకు, బయట ప్రొడక్ట్ కొనుక్కోకు, బయట నూనె ఇదే వాడు. ఎట్లుందో తెలుసు అంటే 15 రోజుల తర్వాత 7 సంవత్సరాల నుంచి నేను నరకం చూసిన నొప్పి పోయింది. ఇప్పటికి 3 ఏళ్ళు అవుతుంది సార్, ఆ పెయిన్ లేదు నాకు. ఇప్పుడు ఇప్పుడు 7 ఏళ్ళ నొప్పి నాకు పోయిందని చెప్పిన, మీకు అందరికి పోతుందని చెప్పలేదు. మీకు అందరూ పోతలేదు, ఎప్పుడు తెలవాలి? ఎప్పుడు? ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ నేను నాకు తగ్గింది కాబట్టి మీకు ఎవరు తగ్గకపోయినా గుండు పట్టించుకుంటాను. అర్థమైందా? మార్కెటింగ్ అనేది అనుభవాన్ని నేను షేర్ చేస్తున్నా. నాకు 15 రోజులు తగ్గింది, నీకు 3 నెలలు తగ్గొచ్చు, 3 నెలలు కూడా తగ్గొచ్చు. ఎస్ ఆర్ నో? కాబట్టి నాకేమనిపించిందంటే 7 సంవత్సరాల ప్రాబ్లం పోయిందంటే నాకేం జరిగినట్టు? ఈ ప్రోడక్ట్ వల్ల ఏం జరిగినట్టు? మంచి జరిగినట్టు. ఈ ఒక్క ప్రోడక్టే ఇంత బాగుందంటే వేరే కూడా బాగుండొచ్చు, వాడి చూద్దాం అనిపిస్తా లేదా? అది బిజినెస్ లో తీసుకొచ్చేటటువంటి ప్రాసెస్. నువ్వు 3000 పెట్టుకొనుకో, 4000 పెట్టుకొనుకో, ఇంకా కొంత పెట్టి మొత్తం బాధ పెట్టుకొని మళ్ళీ కనబడకుండా వెళ్ళిపో, మోకాళ్ళ నొప్పులకు 100 బియ్యం కొనుక్కో. నో, జస్ట్ ఎట్లున్నాయో ముందు వాడి చూడు. నీకు నచ్చకపోతే నాకు బాగుంటే మంచిగా ఉంటే నీకు నచ్చితే ఆ అనుభవాన్ని 10 మందికి చెప్పొచ్చా లేదా? నాకు 7 సంవత్సరాల ప్రాబ్లం అయిందని మీకు చెప్పడం అంటే ఒక పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. అది ఒక మంచి ప్రోడక్ట్ గురించి మీకు చెప్తున్నట్టు. దాని తర్వాత మీకు ఒకవేళ నేను చెప్పింది నచ్చి ఆ ప్రోడక్ట్ మీరు వాడితే నచ్చితేనే మళ్ళీ వాడతారు, లేకుండా వాడతారు నేను చెప్పినది. అంటే నా మాటలు పనిచేయాల్సింది ఏంది ఇక్కడ? నేను ఎంత పవర్ఫుల్ గా మాట్లాడినా, ఎంత పెద్ద మోటివేషనల్ స్పీకర్ మీకు చెప్పినా అంతిమంగా నా మాటలు ఒకేసారి పనిచేస్తాయి. మీరు ఒకసారే వాడతారు నా కోసం ప్రోడక్ట్. సెకండ్ సారి మళ్ళీ కొనాలంటే నువ్వు వాడిన ప్రోడక్ట్ మాట్లాడాలి నీతోటి, బాగుందా లేదా అని. ఎస్ఆర్నో? అది ఈ బిజినెస్ డిపెండ్ అయినటువంటి విధానం. మీరు ఎప్పుడైనా రైస్ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్తే రైస్ షాప్ బ్యాగ్ అమ్ముతాడు ఆయన, 25 కిలోల బ్యాగ్ ఇచ్చి అమ్మాయి బ్యాగ్ తీసుకెళ్ళి 1 కిలో రైస్ వండుకో ఇళ్ళకెళ్ళి, నీకు నచ్చకపోతే అన్నం మంచి కాకపోతే 24 కిలోలు నాకు రిటర్న్ ఇచ్చిపో అంటారా అన్నారు. ఎవరంటారు అట్లా? రైస్ క్వాలిటీ ఉన్నోడే ఆ మాట అంటాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని రైస్ క్వాలిటీ చూసుకోవాలి ఆయన, వేరే దారి ఖతర్నాక్. ఏసీలో రైస్ బ్యాగులు పెడితే నడుస్తుందా సార్? షాప్ బాగా మార్కెటింగ్ చేస్తే నడుస్తుందా? రైస్ తొడిగమణికి ఇచ్చి మార్కెటింగ్ బాగా చేస్తే నడుస్తుందా? బ్యాగులు తేటగుండి వాళ్ళకి హోమ్ డెలివరీ చేసి 1+1 ఆఫర్ ఇచ్చి రైస్ తెల్ల పాలిష్ పెట్టినా కూడా నడవదు. షాపు సందులుంది, పేరు బోర్డు కూడా లేదు, కానీ తిన్నోడల్లా బాగుందని మళ్ళీ వచ్చి తీసుకుపోతాడు. పోతాడా? రైస్ బాగుంది. సేమ్ డైరెక్ట్ సెల్లింగ్ కూడా, సార్ నా ప్రోడక్ట్ బాగుందా లేదా మీరే చెప్పండి, అది కూడా వాడి చెప్పండి, బాగా లేకపోతే నాకు ఇచ్చేసేయండి. మంచిగా ఉంటే నీకు నచ్చిన విషయాలు 10 మందికి చెప్పండి. అక్కడ పుణ్యానికే ఇస్తున్నాం పైసలు. ఓడు గుట్కా పెట్టి తీసుకుంటుండు, ఓడు థమ్స్అప్ పెట్టి తీసుకుంటుండు, ఇంకోటి డవ్ షాంపూ పెట్టి తీసుకుంటుండు, ఇంకోటి మ్యాగీ పెట్టి తీసుకుంటుండు. మొత్తం మీద జనాలకు అన్యాయం చేసి డబ్బు తీసుకుంటారు. ఆ డబ్బు కూడా మనదే, మన డబ్బు అది తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు మన ప్రోడక్ట్ మనమే వాడి నచ్చకపోతే జై హింద్ జనగణ మనం ఖచ్చితంగా అవన్నీ బయటికి కాబట్టి ఇప్పుడు నాకు వాడుకోరు. నో, ఒక్కసారి వాడి చూడండి, నీకు మంచిగా ఉంటే ఆ మార్కెటింగ్ తలగబెట్టి ఆ పైసలన్నీ కూడా మనం పంచుకోవచ్చు. దట్ ఈస్ వాట్ డైరెక్ట్ సెల్లింగ్. ఇక్కడ ఎవరిని ఎట్లా చేయవించే లేదు, ఎవరిని మోసం చేసే లేదు, నువ్వు మోసపోయే లేదు, ఇంకొకటి అబద్ధం చెప్పే ఛాన్సే. ఇప్పుడు ఒక కంపెనీ ఓనర్కు ఉండేటటువంటి భయం ఏంటిది? ఇక ఏం లేదు, అంతకు మించి నాలాంటి వాళ్ళు 100 మంది వచ్చి స్పీకింగ్ గంట సేపు ఇచ్చినా కేసీఆర్ సార్ ఇలా జాయిన్ అయినా సప్పులో దమ్ము లేకపోతే బిజినెస్ ముందరికి. ఆ విషయం అర్థం చేసుకోండి. ఇందులో డబ్బు ఎవరికైనా వస్తుందని తెలుసుకోండి. చాలా మంది ఏమనుకుంటారంటే సైకిల్ సార్ మాటలు బాగా వస్తాయి కాబట్టి టీం వస్తుంది అట్లా. నాకైనా మాటలు బాగా వస్తాం చాలా మంది బయట. నా మాటలకు కాదు పవర్ ఉన్నది, నేను మీకు చెప్తా కంటే అంతిమంగా ప్రోడక్ట్ వాడాల్సింది ఎవరు? మీరు వాడిన తర్వాత బాగుంటే మళ్ళీ కొంటారా, బాగా లేకుండా కొంటారా? సో మొత్తం రోల్ ప్లే చేసేది ఇక్కడ ప్రొడక్ట్ లో ఉన్నటువంటి క్వాలిటీ. ఎస్ఆర్ నో? ఢిల్లీ నడిబొట్టులో కూర్చొని భారతదేశంలో మొదలైనటువంటి ఒక కంపెనీలో ఢిల్లీ సెంటర్లో కూర్చొని 10 దేశాలకు పోయేటటువంటి సబ్బు మీద, 10 దేశాలకు పోయేటటువంటి నూనె మీద, 10 దేశాలకు పోయేటటువంటి అంటుతోనుకునేటటువంటి లిక్విడ్ మీద, 10 దేశాల వాతావరణం ఒక రకంగా ఉంటుందా సార్? ఉంటుందా? 10 దేశాల జనాల చర్మం ఒక రకంగా ఉంటుందా?
10 దేశాలలో జనాల మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుందా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనం అందరం ఒక రకంగా ఉన్నామా సార్? ఇంట్లో పెళ్ళం మొగనికే ఒక సబ్బు నచ్చదు. ఎస్ ఆర్ నో? మరి ఇన్ని ఛాలెంజెస్ మధ్యన ఒంటికి రుద్దుకునే సబ్బు మీద కూడా 10 దేశాలకు పోయేటటువంటి సబ్బు మీద కాకా నువ్వు రుద్దుకో, నీకు నచ్చపోతే నాకు తెచ్చి అని రాయాలంటే గుండె నిండా దమ్ము ఉండాలి. దానికంటే ముందు ప్రొడక్ట్లో క్వాలిటీ ఉండాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రీజన్ కోసం దీన్ని చట్టం చేసి మా వాళ్ళు ఇది చెప్పుర్రా నాయన అని చెప్పి గౌతమ్ పల్లి సార్ మొత్తుకుంటే ఇవి చూపిస్తలేరు. నువ్వు రా, 17 కార్లు వచ్చినాయి, ఏం చేస్తున్నావు గిట్కాడ? కలరాత మారాలంటే రా, పోయి రాయి కలరాత దబ్బడం తీసుకొని. మీకు దండం పెట్టి చెప్తున్నా, ఇది చాలా పవర్ఫుల్ ఇండస్ట్రీ. నేను మళ్ళీ ఒకటే విషయం ఏం గుర్తు చేస్తున్నా అంటే, జనాలు రావద్దు అని ఎవరికి కంకర కట్టుకొని కూర్చోలేదు. ఈ బిజినెస్ లో నేను జాయిన్ కాను అని ఎవరు లేరు. ఇది అర్థం కాలే వాళ్ళకి, నీకు అర్థమైనట్టు వాళ్ళకి అర్థం చెప్పి అంతే. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఒక మాట ఫైనల్ గా చెప్పండి, ఈ బిజినెస్ ద్వారా మనకు జరిగేది మంచి చెడ? మంచి చెడ? మన ద్వారా సమాజానికి జరిగేది మంచి. చేస్తే పైసలు వస్తున్నాడు, చేయించలేదా? జర గట్టిగా చేయించలేదా? మరి ఇంత మంచిగా ఉన్న బిజినెస్ ను మోసం ఉన్నదల్లా మనం మోసపోయే ఛాన్స్ ఉందా? మోసం చేస్తారా లేదా అని అడుగుతలేను, మోసం చేసే ఛాన్స్ ఉందా? అవకాశమే. అడక తినేవాడు వచ్చినా అదే రూలు, ఐఏఎస్ ఆఫీసర్ వచ్చినా మోసపోయే ఛాన్స్. పైసలు కట్టించేది ఉందనుకో, జర అడిటోడు వస్తే కమ్మొచ్చు, ఇలా కమ్ముడు ఏం లేదు, కుమ్ముడే తేడా వస్తే. ఎస్ ఆర్ నో? మరి ఇంత బాగున్న ఇండస్ట్రీలో జనాలు ఎందుకు వస్తలేరు, ఎందుకు భయపడుతుంది? ఆ డౌట్ వస్తుందా రాదా? రామాయణం మొత్తం చెప్పి కాదు, అది కాదు, అందులో రావణాసురుడు లేకపోతే రామాయణం అయితే సార్? అది సార్ మాట్లాడరు, మీకు దండం పెడతారు. రామాయణం అయితే రావణాసురుడు లేకపోతే? బాహుబలి సినిమా స్టోరీ మొత్తం చెప్పిన, అలా బల్లాల దేవుడు లేడు, అది బాహుబలి అయిందా? నేను ఇప్పుడు చెప్పింది ఏంటంటే, రామాయణంలో రాముని గురించి, బల్లాల దేవుడు మన బాహుబలిలో బాహుబలి గురించి చెప్పిన, మీకు అమరేంద్ర బాహుబలి గురించి. పూర్తి సినిమా కంప్లీట్ కాలే. కారణం ఏంటంటే, మరి ఇంత బాగుంటే జనాలు మోసం ఎందుకు పోతున్నారు, ఎందుకు ఆగమవుతారు అంటే, అది వేరే సినిమా. మళ్ళా ఆ సినిమా ఏంటంటే, మీటింగ్లు ఇట్లా కూర్చోబెట్టరు, నిన్ను మంచి 5 స్టార్ హోటల్ తీసుకెళ్ళి సెంట్రల్ ఏసీలో పెట్టి మంచి చైర్లల్లా కూర్చోబెట్టి మధ్యాహ్నం బిర్యానీ ఇచ్చి మధ్యలో జ్యూసులు ఇచ్చి స్టేజ్ మీదకి ఒక్కొక్కరు ఇన్వైట్ చేసి, నేను మొన్నటిదాకా బర్ల కాసుకునేది, ఇప్పుడు నాకు 1,00,000 వస్తుంది. మొన్నటిదాకా నేను హౌస్ వైఫ్ను, ఇప్పుడు నాకు 50,000 వస్తున్నాయి. నేను మొన్నటిదాకా కొత్తగానే ఊళ్ళో తిరిగేది, స్టూడెంట్ నేను, నాకు ఇప్పుడు 2 లక్షలు వస్తున్నాయి, కారు కూడా కొన్నా. ఇవన్నీ అక్కడ చెప్పేటప్పుడు ఎక్కడ లేని బాంబులు, పటాకులు, మొత్తం పూలు అన్నీ కురుస్తాయి, కింద మ్యూజిక్ మామూలుగా రాదు. ఈ సినిమా అంతా చూసిన కూర్చున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది? స్టూడెంట్ని చూడగానే స్టూడెంట్కు ఊపు వస్తుంది, హౌస్ వైఫ్ని చూడగానే హౌస్ వైఫ్ మోటివేషన్ కలుగుతుంది, పర్లగాస్తో చూస్తే ఎవడన్నా వ్యవసాయం చేస్తానంటే అమ్మ ఇది కూడా వచ్చిందా, నేను అనిపిస్తలేదా? అట్లా అనిపిస్తానికి అక్కడ చేస్తారు సినిమా. పోనీ ఓవరాల్గా అయిపోయినాక వాళ్ళకి పైసలు ఎట్లా వచ్చినాయి ఎవడో చెప్తారా అంటే ఎవడో చెప్పడు. ఈ మోటివేషన్ ఎక్కువ అయిపోయి నరాలు తెగుతాయి, నీకు గట్టిగా అయితే గుడ్డని మాత్రం అయిన నేను కూడా చెయ్యాలి అన్న తర్వాత అడుగుతావు నువ్వు పోయి, అన్నా నాది కూడా పేదరికం ఉన్నా, నేను ఆ కష్టాలు ఉన్నా, నాకు కూడా నీ లెక్కనే పైసలు కావాలంటే ఏం చేయాలి? ఏం చేయొద్దు అమ్మి, ఒక 10,000 కట్టు. ఎంత సార్ మాట్లాడాలి? ఎంత? 10,000 కట్టు. కంతే నారా? కంతే. నువ్వేం చేస్తావు? కట్టవా? భార్య మెడలో పుస్తే తాకట్టు పెట్టి కట్టిన వాళ్ళని చూపిస్తాను నీకు. 10,000 కాదు, 1,00,000 కూడా కట్టి. ఇప్పుడు ఒక మాట చెప్పురి, వాడు ఏమన్నా చెప్పని, అది నిజం కానీ అబద్ధం కానీ నాశనం అయిపోయి, అది ఏమన్నా జరగదు. అక్కడ నీ జైలుకి వెళ్ళి 10,000 తీసి ఆయన జైలు పెట్టావంటే నువ్వు లాస్ అయినట్ట, లాభం వచ్చినట్ట? అందరూ మాట్లాడాలి, లాసా లాభమా? ముందైతే లాస్, తర్వాత వచ్చుడు రావడు దేవుడేరు. ముందైతే నీ చుట్టూ ఇరికింది, అక్కడ పట్టుకురాలి గట్టిగా. ఇది ఉడవిక్కోవాలంటే ఏం చేయాలి? నువ్వు ఇంకో 2 జుట్లు పట్టుకోవాలి. నీకు ఏ జుట్టు దొరకపోతే నీ జుట్టు వెళ్ళదు. ఎస్ ఆర్ నో? అంటే నీకు జాయిన్ చేస్తానికి ఎవడు కింద దొరకకపోతే నీ 10,000కి పగనావాలి. ఎస్ ఆర్ నో? దీన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటారు. నీ అదృష్టం బాగుండి ఒక 2 దొరికిరు అనుకో, ఇట్లా 2 జుట్లు పట్టుకున్నావు, నేను అది ఇప్పుడు ఇచ్చిటానికి చూసిపోతాను నీ మీద, ఎందుకంటే నీకు దొరికినాయిగా కింద, నీ చూసిపోయింది. వీళ్ళిద్దరు చూసిపోవాలంటే ఏం చేయాలి? వాళ్ళు 2 జుట్లు పట్టుకోవాలి. వాళ్ళిద్దరు దొరకపోతే ఈయనకు పగనావాలు, ఈయనకు దొరకపోతే ఈయనకు పగనావాలు, వీళ్ళిద్దరు దొరకపోతే నాకు. అంటే ఎంత దూరం పోయినా ఖచ్చితంగా ఎవడో ఒకడు మోసపోతాడు. కాబట్టి ఈ డబ్బులు కట్టేదాన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్ అని అంటారు. అవి ఇక్కడ ఈ చుట్టుపక్కల, నేను ఊరి పేరు చెప్పాను కానీ రీసెంట్గా చాలా జరిగినాయి ఇక్కడ దగ్గరలో. ఆ స్కీమ్లు ఎట్లుంటాయంటే, అన్న ఒక 600 కట్టు, స్కూటీ వెళ్తుంది నీకు వెళ్ళేది స్కూటీయే, అక్కడ జరిగేది చాలా పెద్ద లూటీ. ఎస్ ఆర్ నో? 600 రూపాయలు 1,00,000 మంది కట్టిస్తారు. ఇక్కడ జరిగిన స్కీమే, నేను దాని గురించి ఆ ఊరోళ్ళ గురించి కూడా చెప్పను.
600 రూపాయలు 1,00,000 మంది కట్టారు, ఫైనల్ ఒక స్కూటీ వెళ్ళింది. 1,00,000 మంది కడితే 600 ఎన్ని అవుతాయి? 6 కోట్లు. ఎన్ని? స్కూటీ ఖర్చు ఎంత? 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు వేసుకో. ఈ స్కూటీ వచ్చినాడు 600 కడితే స్కూటీ వచ్చినాడు ఎట్లుంటాడు? బట్టలు మొత్తం చెప్పుకుంటాడు, పర్ర పర్ర. ఎస్ఆర్ నో? ఈ 600 కడితే పోయినోడు ఏమైనా గుర్తుండదా? ఏముండరా 3 రాయినా అనుకుంటే అయిపోయాడు. వచ్చిన వాడికి ఎన్ని వచ్చినాయి? ఇది స్కామ్. జనాలు దీంట్లో ఈజీగా పడతారు. ఏమనుకుంటారు తెలుసా? నాస్తున్నాడు పోతే 600 అట్లా. దాంట్లో మనీ సర్క్యులేషన్ స్కీమ్ పేరు మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2013లో దీన్ని బంద్ చేశారు. ఈ స్కామ్ ని బంద్ చేశారు. దీనికి ఎక్కడ స్టోర్లు, ఆఫీసులు ఎక్కడ చూసినా నీకు ఒక ఏమంటారు, ఒక అథెంటికేటెడ్ స్టోర్ అనేది ఏమి ఉండదు. వస్తారు, 5 స్టార్ హోటల్ మీటింగ్ జరుగుతుంది, కట్టిస్తారు, అవతల పడతారు. పైసలు కట్టించి అవతల పడతారు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా? 10,000 రూపాయలు కట్టిస్తేనే మోసమా? 1000 రూపాయలు కట్టించిన మోసమేనా? 100 కడితే, 10 రూపాయలు కడితే, 1 రూపాయి కడితే, రూపాయి కట్టినాడు ఎవడన్నా ఫీల్ అవుతారా సార్ నేను రూపాయి కట్టినా అని? అదే రూపాయి 1 కోటి మంది కడితే ఎన్ని అవుతాయి? 10 కోట్ల మంది కడితే ఆ 10 కోట్ల రూపాయలు నా అకౌంట్లో పడ్డాయి. తెల్లారి నేను కంపెనీ ఎత్తేసిన, నాకు లాసా లాభమా? 10 కోట్లు నాకు లాభం, నీకు? నా రూపాయి పోయిందని కోయలగూడెం చౌరస్తాలో అనుకొని బోర్ల బొర్రాడుతావా? సోయి కూడా ఉండదు నీకు నాకు రూపాయి గురించి. ఎస్ఆర్ నో? కానీ జరిగింది ఎంత స్కాము? 10 కోట్ల స్కామ్. దట్ ఈస్ వాట్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ నౌ. దీనికి కారణం ఏంటంటే అమాయకపు జనాలు ట్రాప్ చేస్తారు అంటారు కదా, అగో జరిగేది అదే. ఇక్కడ ఎంత కడుతున్నావు మనం? ఓ పెద్ద బిల్డప్ ఇస్తున్నాం, 1 రూపాయికేనా అంటే తరగవాడు 4 రూపాయలు పడేస్తున్నారు. ఉందా లేరా? అట్లా 10,000 కట్టిన కూడా నువ్వు ఊక దమాక్ తింటున్నాడని చెప్పి 10,000 కట్టిన కూడా ఉన్నారు బలవంతంగా. నేనేమంటానంటే బిఫోర్ ఇన్వెస్టింగ్, బిఫోర్ యూ స్పెండింగ్ మనీ, జస్ట్ థింక్ వై. నీకు పైసలు నేను ఎందుకు ఇవ్వాలి అని ఆలోచించు. నువ్వు ఇక్కడ చిగిరియాల, నారాయణపూర్లో, చౌటుప్పల్ల, వలిగొండల, చిన్నకొండూరు, పెదకొండూరు, సంఘంలో కట్టింది ఒక్కనివే. అదే స్కాము, అదే స్కీము కొన్ని కోట్ల మంది ఇన్వాల్వ్ అయితే ఎన్ని అయితే ఆలోచించు. అర్థమైంది సార్? దీన్ని 2013లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్ కట్ క్లారిటీగా మనీ సర్క్యులేషన్ స్కీమ్, పిరమిడ్ స్కీమ్, పాంజీ స్కీమ్ అని పేరు పెట్టి పనిచేశారు. దీంట్లో 2వ రకం మోసం ఉంటుంది. అదేంటంటే సేమ్ మీటింగ్, సేమ్ మోటివేషన్, మొత్తం కలర్ఫుల్ లైట్లు ఇట్లా ఉబ్బరాలు గిబ్బరాలు ఏముంటాయి, సేమ్ మోటివేట్ చేసి ఒక 13-14 వేలు కట్టమంటారు. ఎన్ని కట్టాలి? అంత గ్యారంటీ కట్టాలి. తేడా ఏంటంటే నీకు కొన్ని వస్తువులు ఇస్తారు. ఇంటికి ఏమేమి ఇస్తారు సార్ అంటే, కుట్టంది ఒక సూట్ పట్టిస్తారు, కుట్టంది మనం పోయి కుట్టించుకోవాలి. ఇంటికాడ 2 బూట్లు ఇస్తారు, ఎడంకాలు కోటి, కుడికాలు కోటి. ఇక్కడ కామెడీ ఏంటంటే 2 చీరలు కూడా ఇస్తారు. ఇగో ఈయన కూడా తెచ్చుకోవాలి చీరలు. ఏం చేసుకోవాలి సార్ అంటే, ఇంటికి పోయి ముందు అంగిలాగట్టి చీర కట్టుకోవాలి. ఎందుకు ఇంత కామెడీ చేస్తున్నా అంటే, అది మందిని ముంచేటటువంటి స్కీమ్. దానివల్ల ఇలాంటి ఒక జెన్యున్ అంటే మీరు వెస్టేజ్ ఒకటే జెన్యున్ అంటలేదు, వెస్టేజ్ లాంటి జెన్యున్ కంపెనీలు మొత్తం సగరాకపోయింది. ఆ మీటింగ్ ఎట్లుంటుంది అంటే, నువ్వు జాయిన్ అవ్వకుండా వెనకకి రాలేవు, ఆ స్థాయిలో లేపుతారు నిన్నాడు. ఇక్కడ ఉబరిస్తలేదు, మీకు ఉబరిస్తుందా లేదా? నేను ఏడ మీటింగ్ పెట్టినా ఇట్లనే ఉంటుంది, మొత్తం ఉబరించి అన్కంఫర్ట్లా. ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే, నిజం నిట్టారుగా ఉంటుంది, దయచేసి అది గమనించండి. నిజానికి సోకులు మేకప్ ఉండయి, అబద్ధానికి సోకులు ఎక్కువ, దానికి మేకప్ ఎక్కువ. కాబట్టి అక్కడ నీ ఏసీలో కూర్చోబెట్టాలి, ఇక్కడ నాన్ ఏసీలో కూర్చోబెట్టినా చెప్పేది నిజం. కాబట్టి దాని గురించి కేవలం 30 రూపాయలు టికెట్ పెట్టి అన్నా వీడికి రండి, ఇది ఏంటో తెలుసుకోండి. నీకు 30 రూపాయలు కూడా పెట్టిపోతే మనకి ఎప్పుడు వెళ్ళిపోదు. కాబట్టి ఆ 30 రూపాయలు మీతో స్పెండ్ చేసి ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ భూమి మీద ఉందని తెలుసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. పైసలు కడితే మోసం నెంబర్ 1. అవసరం లేని ప్రోడక్ట్ అంతగట్టినా ముక్కు పుల్లలు కొనుక్కోమని వచ్చి నీ మొదలు ఆయన బాలసంత ఆయన వచ్చినట్టు 2 ముక్కు పుల్లలు కొనుక్కొని ఇక కొనిపి కథం. ఇప్పుడు మా తమ్ముడు కూడా కొనుక్కోవాలి ముక్కు పుల్లలు. మరి వచ్చేదానికి ఇవ్వాలా, ఈయన కుట్టించుకోవాలా తెలియదు. అయితే తెలియదా? ఒకసారి అయిందా? అయ్యో. సో నా పాయింట్ ఏంటంటే సార్, 2 విషయాలు ఇందులో. స్కీమ్లు, స్కామ్లు ఎట్లా జరుగుతాయి సార్, ఎట్లా ఫేక్ జరుగుతాయి అంటే, 1 కారణం లేకుండా పైసలు కట్టు అంటే మోసం. పైసలు కట్టండి మోసం. వాడు ఏమన్నా రాని, వాడు పెంచికాల రాని, 10 కోట్ల ఇల్లు నీకు ఫోటో చూపెట్టి దస్తావేజు నీ చేతిలో పెట్టినా పైసలు కట్టిస్తే వస్తే రావు పైసలు. నేను ఇక్కడ కూర్చున్నా, తలా 10,000 కట్టున్నా, ఉత్ముఖంగా సాయంత్రం పోయి ఆడకి బియ్యం కొట్టరు ఇంకా అడ్వాన్స్ రేట్ కొనుక్కలే సార్. ఆడ చూపెట్టి కొన్ని ఇవాళ సాయంత్రం ప్లాట్ కొన్నా అంటే మీ అందరికి ఏమనిపించాలి, పొద్దుగా జాయిన్ అయ్యి మధ్యాహ్నానికే ప్లాట్ కొన్నానంటే నేను కూడా. ఇది జరుగుతుంది బయట. పైసలు ఎందుకు కట్టాలి, అసలు సిస్టమ్ ఏంది, పైసలు ఎట్లా వస్తాయి ఎవరు చెప్పడు. నాకు వచ్చినాయి నీకు కూడా వస్తాయిదా?
దీన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటారు. అవసరం లేనటువంటి ముక్కులు, ఉప్పు, కారం, చింతపండు, ఆవాలు, అలవేలిగడ్డ ఈ ప్రొడక్ట్లు అన్ని నువ్వు వంటగడ్డలు ఇంత కొనుక్కోవాలి, ఇంకొకటి ఇంతే కొనియాలి అని చెప్పేదాన్ని చైన్ సిస్టమ్ అంటారు. ఏమంటారు? ఖచ్చితంగా నువ్వు ఇంత కొనాలి, ఇంకొకటి అంతే కొనియాలి. ఈ రెండు తెలంగాణ భాషలో చెప్పాలంటే మనం మట్టంగా మునగాలి, చేతలైనంత మందిని ముంచుకుంటపోవాలి. ఇప్పుడు ఒక్కసారి వెస్టేజ్ గురించి మాట్లాడదాం. మిమ్మల్ని వెస్టేజ్ లో జాయిన్ అవ్వమని అడిగారు. ఎంత కట్టమన్నారు సార్? సార్ ఈ పాయింట్ అందరూ మాట్లాడాలి ప్లీజ్, 2 నిమిషాలు అయిపోకూడదు. ఎంత కట్టమన్నారు వెస్టేజ్ లో? మాట్లాడాలి. ఎంత? ఫ్రీగా జాయిన్ అయ్యారు. అంటే జాయిన్ అయినప్పుడు లాస్ ఏమి జరగలే. జాయిన్ అయిన తర్వాత ఏం చేయమన్నారు? స్టోర్కి వెళ్ళి కానీ ఆన్లైన్లో కానీ ప్రొడక్ట్ కొనుక్కోవాలి. నేను ఇంకో మాట చెప్తున్నా. ఇందాక నేను చెప్పిన 2 మందిల నుంచి రైట్కి ఎక్కడ స్టోర్లు కానీ ఆఫీసులు కానీ మీటింగ్లు లోకల్లో కానీ జరగవు. హైదరాబాద్ నడిబొట్టులో ఉంది నా వెస్టేజ్ బ్రాంచ్ ఆఫీస్ సెంటర్. హైదరాబాద్లో నీకు నచ్చిన ప్లేస్లో నిలబడు. నువ్వు నిలబడ్డ కాడికి వెళ్ళి 8 కిలోమీటర్లకు స్టోర్ ఉంటుంది వెస్టేజ్. తెలంగాణ వ్యాప్తంగా చౌటుప్పల్ లాంటి సిటీలల్లో 300 స్టోర్లు ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా. ఆంధ్రాలో 278 స్టోర్లు ఉన్నాయి. మొత్తం దేశంలో 29 రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ అండమాన్ నికోబార్ దీవులలో కూడా మీకు అడ్రస్తో సహా గూగుల్ మ్యాప్తో సహా ఉంటుంది. మీ యాప్లో చెక్ చేసుకోండి. 29 రాష్ట్రాల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఇండియాలో మొదలై బయట 10 దేశాల్లోకి వెళ్ళి ఆపరేషన్స్ కొనసాగిస్తూ 20 సంవత్సరాల నుంచి జెండా రెపరెపలాడిస్తున్నటువంటి ఏకైక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. మీకు ఇవాళ అర్థం కాదు కానీ ఇట్లా ఐడి దొరుకుడే పుణ్యం. ఇప్పుడు తెలియదు మీకు ఈ విషయం. నేను కొంచెం మార్కెటింగ్ సైడ్ కొంచెం ఆలోచించి కొంతమందిని కనుక్కున్నాక ఈ పాయింట్ మీకు చెప్తున్నా. 2025-26 మీకు ఏమనిపిస్తుంది అంటే అమ్మ నేను ముందు జాయిన్ అయ్యేది మంచిదని అనిపిస్తుంది. ఆ రోజు వస్తుంది మీకు ఆ థాట్. నేను మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తలేను, పాయింట్ చెప్తున్నా మీకు. దిస్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఒక వండర్ఫుల్ సునామీ సృష్టించబోతున్నటువంటి వ్యవస్థ డైరెక్ట్ సెల్లింగ్. జస్ట్ నో అబౌట్ ఇట్. దీంట్లో ఉన్నటువంటి పవర్ని అర్థం చేసుకోండి. దీని ద్వారా సమాజం జరిగే మంచిని అర్థం చేసుకోండి. ఆ మంచి కనుక నీకు కనెక్ట్ అయితే నిన్ను ఎవడు ఆపరాడు. నేను రాసిస్తాను. సో జాయిన్ అవ్వమని అడిగారు. ప్రొడక్ట్ కొనమన్నారు. ఏడ కొనమన్నారు? స్టోర్లో కొనొచ్చు, ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టచ్చు. పెట్టారు. ప్రొడక్ట్ కొన్నప్పుడు ఏమైనా లాస్ వచ్చిందా సార్? నాకు నచ్చినవి నీకు అంత కట్టిందా? నీకు కావాల్సినంత కావాల్సినవి కొనమంటారా? మీ ఇంట్లో వాడేటివే చీరలు, జాకెట్లు, లంగాలు అవి కొనుక్కోమని నేను. మీ ఇంట్లో నూనె వాడతారా? ఈ నూనె వాడు. ఫర్ యువర్ హెల్త్, నాట్ ఫర్ మనీ, నాట్ ఫర్ ద బిజినెస్. ఆరోగ్యం కోసం ఆ నూనె వాళ్ళు ఈ నూనె వాడు. ఆ సబ్బు వాళ్ళు ఈ సబ్బు. ఒక నూనె ఒక సబ్బు కొన్నావు. లాస్ ఏమైనా వచ్చిందా సార్? మాట్లాడాలి. లాస్ వచ్చిందా? లేదు. తర్వాత ఇంటికి తీసుకెళ్ళి ఏం చేయాలి? ఇంటి వాడాలి. వాడినావు, నీకు నచ్చలేదు, రిటర్న్ చేసినావు. లాస్ ఏమైనా వచ్చిందా? లేదు. ప్రొడక్ట్ చాలా బాగుంది, నీకు నచ్చింది, కానీ ఎవరు చెప్పకపోతే సిగ్గు అయిపోయింది ఊరికి అని చెప్తామంటే ధైర్యం సరిపోతలేదు. సిగ్గు అవుతుంది ఊరికి చెప్తలేవు. సంవత్సరం దాకా వాడినావు, చెప్పలే ఎవరికి. 2 ఏళ్ళు వాడినావు, ఎవరు చెప్పలే. లాస్ ఏమైనా వస్తుందా? 10,000 కట్టే కాడ సిగ్గు అయితే ఏమవుతుంది? 10,000 బొక్క అవుతాయి. ఎందుకంటే ఆడ నువ్వు మునిగినావు. ఒక్కనన్నా నువ్వు ఇరికినా కాబట్టి ఇంకిద్దరినన్నా ఇరికియాలి. ఈడ నువ్వు ఇరకలే, ఎవరిని ఇరికేయాల్సిన అవసరం. ఈడ నువ్వు మునగలే, ఎవరిని ముంచాల్సిన అవసరం లేదు. నీకు బాగుంది, మీటింగ్కి వచ్చినావు, 2-3 సరస్వతి మేడం, అరుంధతి మేడం, కవిత మేడం వీళ్ళందరూ చూసి నేను కూడా చేయాలని నీకు అనిపించి పోయి ఎవరు చెప్తారు ఫస్ట్ ప్లాన్? ఎవరికి చెప్తారు ముందు? దోస్తులు, ఫ్రెండ్స్. మన కోసం ప్రారంభించే దోస్తులు ఉంటారు కదా. సైదులు గుండెకాయ ఇస్తారా నీకోసం అంటాడు. గుండెకాయ 2 ఇస్తాడేమో కానీ ఆధార్ కార్డు ఇవ్వడు. అది మనకు తెలియదు. ఇక్కడ కూర్చోడు ఏమనిపిస్తాడు? అబ్బా మా వెంకటి గారిని చెప్తే ఆయనకి మస్తు సర్కిల్ ఉన్నాడు, ఎమ్మటే వస్తాడు. వెంకటి గాడే రాడు. పోయి చెప్పినావు, కొంతమంది చెప్తే ఒక్కడు కూడా రాలే. లాస్ ఏమైనా వస్తుందా సార్? మాట్లాడాలి. లాస్ వస్తుందా? భవిష్యత్తులో లాస్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? దానికోసం దీన్ని చట్టం చేశారు. అవి మందిర్ ముంచేటి కాబట్టి ఆయన పనిచేశారు. ఈ రెండింటికి తేడా తెలియక జనాలు ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఉన్నారు. నేను ప్రగాఢంగా నమ్ముతున్నా మీకు రెండింటికి తేడా అర్థమైందని. అర్థమైతే ఒకసారి తప్పట్టు కొట్టారు. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పు. గింతే నాన్నమయ్య తప్పట్టు కొట్టు. గింతేనా? అవైతే కొట్టనే కొట్టదు. ఎట్టి కొట్టరా? థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు తప్పట్టు కొట్టినంత మాత్రాన బిజినెస్ మంచి చెడ్డది మంచిది అయిపోదు. నా పాయింట్ ఏంటంటే నేను అలర్ట్ కావటం. ఓవరాల్ ఒక లైన్ చెప్పండి. వెస్టేజ్ బిజినెస్ జెన్యూనా ఫేకా? జెన్యూన్. సమాజానికి దీనివల్ల జరిగేది మంచా చెడా? ఆ మంచి అనేది ఇప్పుడు మీకు ఇక్కడికి వస్తే అర్థమైందా? ఇంటికాడ ఉంటే అర్థమైందా? నీ ఫ్రెండ్కి ఎప్పుడు అర్థమైంది? ఈ విషయం అర్థం చేసుకోరు. మా అయ్యగారు మీకు దండం పెట్టారు. మా వాళ్ళు ఏం చేస్తారంటే ఈడ ఇంటారు, ఇట్లా అవుతారు,
ఊళ్ళో పోయి మళ్ళీ ఆధార్ కార్డు ఇవ్వాలి. ఎందుకే నువ్వు ఈ ఫస్ట్ వేస్తాడు ఐడి ఆయిల్ క్యాన్ కొనుక్కోవచ్చు, ఆడు కొంటాడు. మీటింగ్కి రాదంటే రాడు. ఇక మన అన్న ఏం చేస్తాడంటే ఎవడు వచ్చి పాడేస్తాడు అని ఈయన కూడా పని చేస్తాడు. నా పాయింట్ ఏంటంటే మీరు వచ్చి ఇక్కడ విన్నారు కాబట్టి మీకు అర్థమైందన్న. మన దోస్తులు ఎవరు ఉంటారు? ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ ఉంటారా? నా దోస్తులంతా బరగాల్సుకోలే నాయం. నేను ఒకటే అనుకున్నా, జనాల దగ్గరికి వెళ్తే నేను మీటింగ్కి వెళ్ళమంటే పోలే. ఎందుకంటే ఇది ఏందో నాకు అర్థం కాలే. నా దోస్తులు రమ్మంటే ఎందుకు వస్తలేరు? వాళ్ళకి అర్థం కాలే. వాళ్ళకే అర్థమవుతుంది. సింపుల్. ఇంకా ఊగా బట్టలని చెప్పుకొని చుట్టంతా వీక్కున్నాడు అనుకో. దోస్తులను మీటింగ్ తీసుకుపోవడం మెయిన్ ఇంపార్టెంట్. ఏ సార్ నో? అయితే ఈ బిజినెస్ లో బాగుంది, బిజినెస్ బాగుంది, సమాజానికి మంచి చేసేది ఉంది. బిజినెస్ బాగుంటే డబ్బులు వస్తాయా? మనం పని చేయాలి. మన తాత ఓ 10 ఎకరాల పొలం ఇచ్చింది. ఎంత? కాంచి నల్లరేగల పొలం. పచ్చేస్తే బందోబస్తు అంటది. 4 బోర్లు ఉన్నాయి, నిండా వస్తున్నాయి. పొలం మీద కూర్చొని ఒరి పంట పత్తి పంట అని పాట పాడితే పంట దిగుతున్నారు. ఈడ కూడా అంతే. కంపెనీ బాగుంది, ప్రొడక్ట్ బాగుంది, ప్లాన్ బాగుంది, ఎంప్లాయర్ బాగుండు, డబ్బులు బాగున్నాయి, కార్లు బాగున్నాయి, అన్ని బాగున్నా ఆ బాగున్న దానికి నువ్వు అడాప్ట్ అవ్వాలి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నావు నువ్వు అట్లా కష్టం. ఎన్ని రోజులు? 365 days ఇంటూ వెస్టేజ్. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నట్టు వేసుకోండి వెస్టేజ్. మీకు సక్సెస్ రాకపోతే నాకెల్లా పడుతున్నాను కానీ కాక గుట్కా నిలబెట్టినోడు అంత హ్యాపీగా ఉన్నాడు, వైన్ షాప్ లో మంద అమ్మేటోడు అంత హ్యాపీగా ఉన్నాడు, ఆఖరికి జరదాలు అమ్మేటోడు హ్యాపీగా ఉన్నాడు. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు చెప్పు? ఎంత మంచి చేస్తున్నావు. నీ ఇంట్లో జరిగిన మంచిని 10 మందికి షేర్ చేసి నీకు బాగా లేకపోతే నాకు ఇయ్యని చెప్పి బాజాబ్ కడుతున్నావు అంటే పులి లెక్క తిరిగొచ్చు సమాజం ఉందా? ఎస్ఆర్ నో? అమ్మో ఇది నాకు ఆ మీటింగ్ పోయినాక అర్థమైంది. ఇప్పుడు నేను మీటింగ్ పోయింది ఎందుకు? కావని చెప్పిన అనుభవం అనిపోయింది. ఇప్పుడు ఈ మీటింగ్ విన్నాక నేను ఏం చేయాలి? ఆయన ఇద్దరు అనుభవాలా నేను కూడా చేయాలి. ఈ బిజినెస్ నేను కూడా చేయాలి. భగవంతుడు నాకు ఇక్కడ దారి ఇచ్చిండని చెప్పి నేను బయటకు వచ్చి నాకు నేను చెప్పుకున్నా, సైదులు గారే నువ్వేదో నెత్తి మీదకి తిరిగి ఇప్పటిదాకా రాలే బిడ్డ, ఇప్పుడు నీకు భగవంతుడు ఇచ్చినటువంటి జీవితంలో చివరి అవకాశం ఇది, ప్రాణం పెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయని చెప్పి నాకు నేను చెప్పుకొని 6 నెలలు పనిచేసిన. 6 నెలలు పొద్దుగాల 9 గంటల దాకా వెస్టేజ్, నైట్ 9 గంటల తర్వాత వెస్టేజ్, 9 నుంచి 9 దాకా నా జాబ్. 50,000 వస్తుంది మళ్ళీ జీతం. అది 50. ఇక్కడ 6 నెలలు నేను చేసిన పని ఏంటంటే ఎంఎస్ఆర్ ఈజ్ మై మెంటర్. మల్లెపల్లి ఉంటాడు సార్ చెక్ అప్పుడు 2,45,000, నాకు 13,000 వచ్చినప్పుడు. ఇట్లాంటి ఒక మీటింగ్ లో సార్ నేను అక్కడ కూర్చున్నా, మధ్యలోకి వచ్చి నన్ను నిలబెట్టి నా భుజం మీద చేసి, సైదు సార్ నీకు కొంచెం మాట్లాడే శక్తి ఇచ్చిండు భగవంతుడు, చాలా మంది మాట్లాడలేరు, ఆ మాట్లాడలేని వాళ్ళకు కూడా నువ్వు హెల్ప్ చేయొచ్చు, మనం చాలా మందికి దారి చూపొచ్చు నువ్వు వీళ్ళకి వస్తే అని చెప్పి 13,000 వచ్చినప్పుడు నన్ను ఉద్యోగం మానేస్తే చాలా మందికి హెల్ప్ అవుతుందని చెప్పింది సార్ ఇచ్చిన ధైర్యంతో 13,000 అప్పుడు నేను ఉద్యోగాన్ని బంద్ చేసిన. 50,000 ఉద్యోగాన్ని రిజైన్ చేస్తే నా దోస్తులు, నా వెల్ విషర్స్, మీలాంటి పెద్దోళ్ళు చాలా మంది కాల్ చేశారు, సైదులు నువ్వు చేసిన తప్పు బిడ్డ, అట్లా చేయొద్దురా, ఉద్యోగం ఉండాలి, అది చేసుకుంటే చేయరాదురా అని చెప్పేది. నేనేమనంటే నేను పట్టుకున్న దాంట్లో డబ్బు వస్తుంది, నేను ఫ్యూచర్ ఇడికి పోతాను, నాకు నమ్మకం ఉంది. నువ్వు ఎందుకు దీన్ని చూస్తే భయపడుతున్నావు నాకు చెప్పు, నేను ఇప్పుడే పని చేస్తాను. నీకు ఇది ఎందుకు మోసపూరితం కనబడదో నాకు తెలియదు, కానీ జాగ్రత్త అన్నావుగా, ఓకే. నా మంచి కోరుకున్నట్టు నన్ను ఇష్టపెట్టని చెప్పి ఇంకా కొంతమంది సెటర్లు వేసారు. పోయినావా సప్లైన్లకు అయితే అది మూతి కాలుతా. నేను ఆర్య పిల్లలు రోడ్డు మీద పడతారు ఇవన్నీ చెప్పారు. వాళ్ళందరూ నేను చెప్పింది ఒకటే, నేను ఇది జెన్యూన్ ఎందుకో చెప్తా, నీకు ఫేక్ ఎందుకో నువ్వు చెప్పు, నేను ఇప్పుడే పని చేస్తా, మా వాళ్ళు కూడా పని చేపిస్తా. తెలియదు కానీ ఫేక్ అంటారు జనాలు. ఇక నాకు అప్పుడు అర్థమైంది, జనాలు మన గెలుపుని చూస్తారు, వాళ్ళకి సిస్టమ్ అర్థం కావాల్సిన అవసరం లేదు. నన్ను చూసి చెక్కు చూసినాక సిస్టమ్ అర్థం చేసుకుంటారు. ఎస్ఆర్ నో? చాలాసార్లు జనాలన్న మాటలకి నేను నైట్ ఒక దగ్గర 1 గంటకు పోయి డోర్ కొట్టి లేపిన ఒకరిని, వాడు లుంగి కట్టుకొని బయటకు వచ్చి పొట్టు తెచ్చినాడు. పటేల్ కూడా సిగ్గు లేదని ఈ టైంలో వస్తావు అంటే నాకు తెలుసు ఆ టైంలో పోయి ఒక మనిషిని లేపడం తప్పని తెలుసు, కానీ నా ఆకలి ఏందో అని అర్థం కావాలి. ఈ నైట్ కూడా నేను ఎందుకు వచ్చినాను తెలియాలని చెప్పి చాలాసార్లు సార్ ఇప్పుడు నేను మైక్ పట్టుకొని మీతో జోకులు వేసినంత ఈజీగా బిజినెస్ చేయలేదు. ఇప్పుడు ఈజీగా అయిపోయింది బిజినెస్. స్టార్టింగ్లో ఎంఎస్ఆర్ గారు ఒక్కరే గొంతు పగిలిపోయేటట్టు మొత్తుకునేది ఆయన ఒక్కడే. నేను డే అండ్ నైట్ కల్వ కొట్టి అక్కడ ఉన్నటువంటి ఏరియాలన్నీ కూడా వెనకంగా బ్యాగుల బైక్ మీద ప్రొడక్ట్ పెట్టుకొని నైట్ డెమోలు చేసుకుంటా, 1 to 1 మాట్లాడుకుంటా, సెల్ తోటి లైట్ పెట్టి ప్లాన్లు చెప్పిన నేను. అప్పుడు కూడా ఇదే క్లారిటీ, డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్. మీ యొక్క తలరాతను మార్చే శక్తి ఉంది దీంట్లో, దీన్ని బిలీవ్ చేయండి, నాతో పాటు రండి అని చెప్తే కొంతమంది ఏమో చూద్దాం నేను మీటింగ్కి వచ్చేది, కొంతమంది ఆ మీటింగ్ వినగానే లక్షస్ ధర నీకు కారు వచ్చినాక కారు వేసుకొని రా అప్పుడు చూద్దాం, ఇప్పుడు వేసుకొని పోయినా పీకేదేం లేదు.
ఇస్తాను. నేను మీకేం చెప్తున్నా ఈ విషయం అంటే, నీకు కూడా ఇప్పుడు నువ్వు ఎంటర్ కాగానే ఆధార్ కార్డు పట్టుకొని లైన్ ఎవరు అందరూ నేను ఒకటే మాట అంటారు, ఇవన్నీ ఫేక్, ఇవన్నీ ఫేక్. కేసీఆర్ సార్ కూడా పార్టీ పెట్టి జై తెలంగాణ అనగానే ఓట్లు వేయలేదు సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు ఏం తక్కువ సార్? పైసలు తక్కువనా, పరపతి తక్కువనా, ఏం తక్కువ దానికి? నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకులేక చచ్చిపోతూ సీఎం జగన్మోహన్ రెడ్డికి చచ్చిపోవాలని డిసైడ్ అయ్యి 3500 కిలోమీటర్ పాదయాత్ర చేస్తే కాళ్ళు మొత్తం పగిలిపోయేటట్టు బొబ్బలు కట్టినట్టు తిరిగితే కూర్చిచ్చిండు దేవుడు. ఎస్ఆర్నో ఏదైనా ఒక దగ్గర నిలబడ్డామంటే సావరణ దావాలా, గెలవడానికి గెలవాలి, ఒకటే లైన్. పొద్దున్న లేస్తే సొల్లు చెప్పొద్దు, నాకు అయితే లేదు, జనాలు వస్తలేరు, నేను చెప్తే ఇంటలేరు. నువ్వు ఇంటలేరు అంటే ఎంతమంది చెప్పుకుంటావు? 10, 20 చెప్పు, 100కి చెప్పు, 200 చెప్పు. జనాలు ఏమన్నా చచ్చిపోలే కదా అందరు భూమి మీద. నా దోస్తులు మొత్తం ఇచ్చిపెట్టాను. నేను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే బేకార్గాల్లో సోప తీసి పెట్టాను. బేకార్గాళ్ళు అంటే ఎవరు సార్ అంటే నా దోస్తులు. వాళ్ళు బేకార్గాళ్ళని నీకేం జరగదు సార్ అంటే నేను కూడా అదే బ్యాచ్. ఎందుకు ఆ బ్యాచ్ అని చెప్తున్నా అంటే, ఇంటికాడ మన కుటుంబాన్నే సాధేటటువంటి, కుటుంబాన్నే పర్ఫెక్ట్ లైన్ లో పెట్టేటటువంటి తెలివి లేనివాడు కూడా జెండా కాడికి వచ్చి రాష్ట్ర రాజకీయాలలో, దేశ రాజకీయాల్లో నిలబెడుతున్నాడు. బ్యాట్ పడితే బాగా వచ్చే ముందులే పాయింట్ నడుస్తుంది. దీనికి రోహిత్ గారు మంచిగా ఆడలేనాడు, కోహ్లీ గారు ఫెయిల్ అయింది బ్యాటింగ్. నువ్వు పోయి ఆడు ఒకసారి, మనకు టెన్నిస్ బాల్కే వస్తాయి, గులాబ్ జాములు గలగలాడుతాయి. అసలు బాల్ వస్తే కథ. ఎస్ఆర్నో ఆ బ్యాచ్ లో ఉన్న నాకు వీళ్ళకి ఇప్పుడు వెస్టేజ్ గురించి నేను చెప్పిన అర్థం కాదు, నన్ను కమెడియన్ గా చూస్తారని చెప్పి ముందు నా దోస్తులను వదిలేసి హైదరాబాద్కి వచ్చి కొంతమందికి ప్లాన్ చెప్పుకుంటూ వెళ్తే, ఫస్ట్ నా టీంలోకి వచ్చినటువంటి లీడర్ నేను నన్నుగా నమ్మి, నా టీంలో ఎవరు లేనప్పుడు సైదులు కొంచెం ఏమంటారు వర్క్ చేస్తాడు, ఆయన ఫ్యూచర్ ఉంటుంది, మనం కూడా కొంచెం హెల్ప్ చేద్దామని వచ్చిన ఫస్ట్ లీడర్ సర్వశ్రీ మల్లికార్జున్. ఇప్పుడు మీతో మాట్లాడలేదు, ఎవరు బిలీవ్ చేయలేదు అన్నప్పుడు, ఎవరు నేను ప్లాన్ చెప్తే లక్షలు వస్తాయన్నా ఇవ్వకుండా నమ్మలే లెక్కకైతే, కానీ ఏదో ఊరోడు కాబట్టి అట్లా ఫస్ట్ వచ్చిన లీడర్ అన్నట్టు. సర్వశ్రీ వచ్చినాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది, ఓహో ఇట్లాంటి వాళ్ళు కూడా వస్తారు, ఇంత పెద్దవాళ్ళు కూడా వస్తారు నా టీంలోకి అనుకున్నాను. పెద్దవాళ్ళు ఎందుకంటున్నా అంటే, నాది డిగ్రీ డిస్కంటిన్యూ. నా పక్కన ఒక ఆమె పడ్డది సెంటర్లో, ఆమెను అడిగి అమ్మ జర చూపెట్టరా అంటే ఆమె చూపెట్టింది, చాక్లెట్ ఇస్తా అంటే చాక్లెట్ ఇవ్వలే, చూపెట్టింది, నేను పాస్ అయినా. ఆమె ఎంఏ, బీఈడి, ఎంబీఏ, మన డిగ్రీ డిస్కంటిన్యూ. వచ్చిందంటే పెద్ద కాదు. సర్వశ్రీ వచ్చి నాతో చాలాసార్లు నేను డిసప్పాయింట్ అయ్యింది మధ్యలో, ఇంటర్లేరురా జనాలు అంటే ఏం కాదు, నీకు భగవంతుడు కష్టపడే శక్తి ఇచ్చాడు, ఫ్యూచర్లో సక్సెస్ వస్తాను నాకు మోటివేట్ చేసింది అప్పుడు సరస్వతి. సో అట్లా సరస్వతి మేడం పట్టుకొని స్టార్టింగ్లో కొద్ది రోజులు మీటింగ్లో తీసుకొచ్చి 8 months ఒక్క వెంబడే పోయినా నేను. 8 నెలలు వస్తానికే మీటింగ్కి రమ్మని అడుగుతానికే 8 నెలలు తిన్నా అమ్మడి. బెండకాయలు కట్ చేసుకుంటా గిన్నె బోరించిందంట ఫోన్ మీద. ఇప్పుడు చెప్తున్నాను, అప్పుడు చెప్పలేదు. 8 నెలలకు వచ్చింది, 2 సంవత్సరాలు ఎస్టీలకు వచ్చి లాస్ట్ మంత్ చెక్ 2,19,000 ప్లస్ 13 లక్షల కారు. ఆ మేడం తీసుకొచ్చిన కవిత మేడం 8 సంవత్సరాలు స్కూల్ టీచరు, వెస్టీజ్కి వచ్చి 2 సంవత్సరాలు 2,04,000 ప్లస్ 13 లక్షల కారు. కనిపిస్తుందా? సోఫా మీద నిలబడి కారు అద్దాల కాడికే ఉంటుంది ఎగ్జాక్ట్ గా, కానీ కారు కొన్నది అలా సార్ను డ్రైవర్ గా పెట్టుకుంది. పవర్ ఆఫ్, పవర్ ఆఫ్. ఈ మేడం వాళ్ళ ఆడపడుచుని తీసుకొచ్చి, శారదా మేడం, కేదార్ సార్ ఫ్రమ్ కల్లకుర్తి, వీళ్ళు ఆడపడుచు. ఈమెకి ఏమైనా హెల్ప్ చేద్దామని జాయిన్ అయిన వాళ్ళు. ఆ సార్ చెక్ ఇప్పుడు సార్ వచ్చేసి వాటర్ అది ఉంది ఏమంటుందని వాటర్ ప్లాంట్, అది ఆటోలో పెట్టుకొని ఇల్లు తిరిగి వాటర్ క్యాన్లు పోయాలి. మేడం వచ్చేసి ఇంటికాడ స్టిచ్చింగ్ చేస్తుంది, కారం మిల్లు, పిండిగిరిని. ఇప్పుడు వాళ్ళు వెస్టీజ్కి వచ్చారు, ఫుల్ టైం 1,51,000 ప్లస్ 18 లక్షల కారు. పవర్ ఆఫ్, పవర్ ఆఫ్. కవిత మేడం వాళ్ళ క్లాస్మేట్ తీసుకొచ్చిన రమేష్ రెడ్డి 81,000 ప్లస్ 22 లక్షల కారు. పవర్ ఆఫ్. కేదార్ సార్ వాళ్ళ కోడలు వచ్చింది 16 లక్షల కారు ప్లస్ 90,000 రూపాయలు చెక్. పవర్ ఆఫ్. వీళ్ళు కాకుండా జస్ట్ నాకంటే ముందు మాట్లాడండి సత్యం సార్, ఫార్మా సేల్స్ మేనేజర్. నా లెక్కనే ఉంటాయా, నాకంటే తక్కువ ఉంటాయా? నాకంటే ఎక్కువ. కిరీటాల గురించి చెప్తున్నాడు. నేను పోయి చెప్తే, ఏంది బ్రో ఇది సోప్ సర్ఫ్ షాంపూ అంటున్నావు, రియల్ ఎస్టేట్ రా, ఒక్క ప్లాట్ అంతా ఇట్లా అవుతుంది లైఫ్ అని. నేనేమన్నా అంటే, అమ్మితే ఇట్లా అవుతుంది, అమ్మకుంటే నాకు జర భయం అట్లాంటి దాంట్లో నేను పోలే. అయితే 6 నెలలు అట్లా ఫాలోఅప్ చేస్తే ఒక్క మీటింగ్కి వచ్చింది సత్య, మన కోటప్పకొండ గుంటూరు దగ్గర బూట్ క్యాంప్కి వచ్చి ఎంఎస్ఆర్ చెప్పినటువంటి ఒక 15 నిమిషాల క్లాస్ విని, అన్న మా నాయన మీద ఒట్టేసి చెప్తున్నా, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను వెస్టేజ్ నిలిచిపెట్ట, మనం వీళ్ళ గెలవాలి, కలిసి నడవాలి అని చెప్పి నిలబడ్డాడు. ఎగ్జాక్ట్ గా 2 ఏళ్ళు సత్య వచ్చి 3,27,000 ప్లస్ 14 lakhs వర్క్ కాదు. మళ్ళీ చెప్తున్నా, పవర్ ఆఫ్, పవర్ ఆఫ్. నాది కాదు మచ్చా, నీకు మళ్ళీ చెప్తున్నా, మనం పనిడకం రాదు ఇక్కడికి. మనం చేసిన పనల్లా నాకు అంటింది, జనాలకు అంటించుకుంటూ పోతున్నా నిజాయితీగా, ఆగం చేసి కాదు, మంట పెట్టి కాదు. నాకేం జరిగిందో ఆ మంచిని వీళ్ళకి చెప్తున్నా. ఇందాక పేషెంట్ మాట్లాడింది కదా, థ్యాంక్ యూ సత్య. పేషెంట్ చూసిరా, అగో కనిపిస్తుంది, ఆ పేషెంట్ కనబడుతుంది.
నేను వాళ్ళ ఇంటికి పోతే కడప మీద కూర్చొని లోపల కూడా రానియలేము అర్థం కూర్చొని బ్రాహ్మణ అడుగుడు కాదు రాకుండా కూర్చున్నాడు. ఓ ఛాయ చల్లగైన ఛాయ పోసిందాడ తాగి తొందరగా వెళ్ళిపోలేదు. అది తాగికుంటా నాకేం చెప్పిందంటే అన్న నేను పొద్దుగాల 14 టాబ్లెట్లు సాయంత్రం 14 టాబ్లెట్లు వేసుకుంటా, నేను బయటికి వెళ్తే ఎప్పుడు కింద పడిపోతున్నా తెలియదు, మా అక్క నా మరిది నా భర్త మా నాన్న వీళ్ళందరూ నా ఇంట్లో వస్తారు, నేను ఎప్పుడు కింద పడుతున్నా తెలియక ఈ టాబ్లెట్లు వేసుకున్న 28 టాబ్లెట్లు వేసుకున్న పవర్కు సాయంత్రం కూడా నిద్ర రాక స్లీపింగ్ టాబ్లెట్ వేసుకొని పడుకుంటున్నా. ఇది నా పొజిషన్. ఇప్పుడు నేను బిజినెస్ చేయడం విషయం పక్కకు పెడితే భూమి మీద బతికితే చాలని చెప్పినాను. సరేనా ఇలా కొన్ని సప్లిమెంట్లు ఒక మీటింగ్కి రారని చెప్పి ఎమ్మటే కాకుండా 2-3 సార్లు బదిలాడినాక ఎంఎస్ఆర్ మీటింగ్కి వచ్చింది. తర్వాత వాళ్ళ హస్బెండ్కి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చి ఆయన హాస్పిటల్ ఉన్నాడు, 2 పిల్లలు ఇంటికాడ ఉన్నారు. ఆ సిచ్యువేషన్ కూడా గుంటూరుకు 300 కిలోమీటర్లు వచ్చింది మాయపడి. అప్పుడు నిలబడ్డది లాస్ట్ మంత్ చెక్ 2,20,000 ప్లస్ 14 లక్షల కారు. ఆ కారు డ్రైవర్ కూడా వాళ్ళ సారే. సో వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ ఒక సత్యం తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చి వాళ్ళ సార్లను డ్రైవర్లకు పెట్టుకొని కార్లు కొన్నారు. పవరా ఆగస్ట్ లోపల అరుంధతి చెక్ 5 లక్షలు ఉంటుంది. ఎంత? 5 lakhs per month. 5 లక్షలు వస్తే ఇంటి వాళ్ళు డ్యాన్స్ చేస్తారా లేదా మనం చెప్తే చేస్తారా లేదా? అంతకుముందు ఈ మేడం వాళ్ళ సార్ని అడిగేదంట, ఈ మేడం కానీ కవిత మేడం కానీ, ఏమయ్యా ఒకసారి మా ఇంటికి పోయిద్దాం, అగో బిజీ గురించి సాయంత్రం పోదాం. ఇప్పుడు కవిత మేడం ఉండి దౌడ్డుపల్లి మీటింగ్ పోయాలి, కార్ది తీస్తున్నా మేడం, పెట్రోల్ కొట్టించి రెడీగా పెట్టాలి. పవరా అన్న వాళ్ళు ఎవరు సేఫ్గా ఫీల్ అవుతారు, ఐఆమ్ డ్రైవర్ ఆఫ్ మై బైక్. గర్వం ఉంటుందా ఉండదా? ఇప్పుడు నాకు ఒక్క మాట చెప్పండి, సరే కొద్దిగా ముందరికి వెళ్దాం. గాయత్రి మేడం ఉందా? ఆ ఏమైనా సంతూర్ సోప్ గురించి నాతో వెళ్ళి పెట్టుకున్నాను. మా ఇంట్లో సంతూర్ తప్ప వేరేది వాడదు. నాకు చెప్పడానికి నువ్వెవరు అన్నదా? మేము వాళ్ళ ఇంటికి పోతే గట్టిగా ఉంటుంది, నేను నీ ఇంటికి వచ్చినా గట్టిగా ఉంటుంది. సినిమా ఉండదా ఉండదా? ఇప్పుడు కొబ్బరి కూడా కొడతాం, కొట్టి నీళ్లు తాగి ముందు తుడుచుకొని పక్క పడేస్తాను. ఏంటి అవి? ఏం నీళ్ళు అవి? కొబ్బరి నీళ్ళు. అయ్యే కొబ్బరి నీళ్ళు పంతులు కొట్టి శంఖంలో పోస్తే ముందు తుడుచుకుంటావా ఇట్లా అంటావా? సేమ్ నీళ్ళే, ప్లేస్ చేంజ్. ఎస్ఆర్నో? ఈ మేడం కూడా మీటింగ్కి రమ్మంటే ఒక్క మీటింగ్కి వచ్చింది. సేమ్ మా అందరి లెక్కన ఈ కూడా గుడిసె బ్యాచ్, పెద్దగా స్లాప్ ఇల్లు లేకపోతే మంచి క్లాస్ లైఫ్ ఏం కానీ చాలా కష్టాలు పడ్డది గాయత్రి. చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ని కోల్పోయింది. మన యాదగిరిగుట్ట దగ్గర ఒక చిన్న షాప్ పెట్టుకొని లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో మ్యారేజ్ చేసుకొని, మ్యారేజ్ అయినాక కూడా కష్టాల్లోనే ఉంది. ఆ టైంలో అరుంధతి మేడం వాళ్ళకి మరదలు అవుతున్నారు, బలవంతంగా వచ్చింది. వెస్టీలోకి వచ్చిన తర్వాత ఈ చూసినటువంటి వాతావరణం పనిచేసిందో లేకపోతే వీళ్ళ మాటలు పనిచేసినాయో, బీబీ మేడం లాంటి హౌస్ వైఫ్ సక్సెస్ అయింది అనేటటువంటి ఒక మోటివేషన్ పనిచేసిందో కానీ గట్టిగా నిలబడ్డది. లాస్ట్ మంత్ 12 లక్షల కారు కొన్నది, 1,07,000 రూపాయలు చెక్కు. పవరా? సో